31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విక్రమ బేతాళ సిరీస్ చేసాం. చాలా కథలు చెప్పుకున్నాం కదండి. అవును. కాకపోతే ఇందులో ఒరిజినల్స్ అని కొన్ని ఉన్నాయి, తర్వాత వీళ్ళు వెంబడి వచ్చిన కథలు కూడా కొన్ని ఉన్నాయి కదా. వాటిల్లో అంటే స్పెషల్ కథలు ఏమన్నా ఉన్నాయా రమగారు? ఒరిజినల్ కథలు అంటే భట్టి విక్రమార్క కథలు అనేక పుస్తకాలు ఉన్నాయి జయ. సంస్కృతంలో ఉన్నవి కూడా ఉన్నాయి. అయితే ఈ భట్టి విక్రమార్క కథల్లో చాలా ప్రత్యేకమైంది సింహాసన ద్వాత్రింశిక. ఈ సింహాసన ద్వాత్రింశిక ఏంటంటే విక్రమార్కుడికి ఒక సింహాసనం బహుమతిగా వచ్చిందని, దాని మీద 32 ప్రతిమలున్నాయని, 32 మెట్లు, మెట్టుకు ఒక ప్రతిమ చొప్పున ఉందట. ఈ ప్రతిమలతోటి ఉన్నటువంటి సింహాసనం ఎవరికో దొరికింది, ఒకరికి దొరికింది. వాళ్ళకి ఈ 32 మెట్ల మీద ఉన్నటువంటి ప్రతిమలు ఒక్కొక్క కథ చెప్పినాయి. 32 కథలతోటి ఒక ప్రత్యేక పుస్తకం కూడా ఒకటి ఉంది. సింహాసన ద్వాత్రింశిక చాలా ఫేమస్. ఓకే. అంటే ప్రత్యేకమైన గాథలు. అందులో మనం చెప్పుకునే విక్రమ భేతాళ కథలు ఉన్నాయి కదా, 24 ఒరిజినల్ కథలు మొదటున్నవి, అవి కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవి చెప్పుకోవచ్చు మనం. ఈ 32 కథల్లో కొన్ని చాలా పెద్ద పెద్ద కథలు, కథలో కథ వచ్చినవి కూడా కనపడతాయి. కొన్ని చిన్న చిన్న కథలుగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ కథలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్స్ తోటి ఒక సిరీస్ లాగా చెప్పచ్చు. ఓకే. సో ఇవాళ స్టార్ట్ చేద్దామా? అది తప్పకుండా రమగారు. సుమారుగా ఎన్ని స్టోరీస్ వస్తాయంటారు? మొత్తం 32 కథలు అంటే ఒక దాంట్లో 2-3 కూడా చెప్పేసేయచ్చు. ఒక 26-27 కథలైనా వస్తాయి తప్పకుండా. నిదానంగా నెలకు ఒక 5-6 చొప్పున అట్లా వెళ్దాం. మనం ఇదివరకు చేసాం కదా ఇట్లా సిరీస్ లాగా. సింహాసన ద్వాత్రింశిక అని పేరు పెట్టుకుని విక్రమ భేతాళ కథలు. ఇందులో భేతాళుడు ఒక చిన్న పాత్రగానే ఉంటాడు, విక్రమార్కుడే మెయిన్ ఇందులో. అయితే పూర్వమట మనకి విక్రమార్కుడి కాలమేమో మనకి మామూలు సహజంగా మనం అనుకునేది విక్రమ శకం 1వ శతాబ్దం, భోజ మహారాజు 10వ శతాబ్దం. విక్రముడు భోజుడు వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక చిన్న కనెక్షన్ ఒకటి ఉంది. మహాకవి కాళిదాసు. ఈ మహాకవి కాళిదాసు విక్రమార్కుడి కాలం నాటి వాడని, విక్రమార్కుడి దగ్గర నవరత్నాలని ఆయన సభలో ఎంతో మంది పండితులుంటే అందులో కాళిదాసు ఒకడని, ఇలాంటి కొన్ని కథలు వింటాం. మళ్ళీ తర్వాత భోజ మహారాజు దగ్గర కాళిదాసు ఉన్నాడని, ఆయన భోజ కాళిదాసు కథలు కూడా కొన్ని ప్రత్యేకంగా కనపడతాయి. వాళ్ళిద్దరికీ ఎంత ఉందంటే, కాళిదాసుకి ఏదో సమస్య వచ్చింది, ఆయన గతించాడన్న వార్త విని భోజుడు కూడా ప్రాణం వదిలేసేంత పరమప్రీతి ఉంది వాళ్ళ మధ్యలో. అలాంటి గాథలు కూడా కొన్ని కనపడతాయి. విక్రమార్క కాలం వాడు కావచ్చు, భోజుడు కాలం వాడు కావచ్చు. అయితే ఈ రెండిటి మధ్య గ్యాప్ చూడు ఎంత ఉంది. అవును, 1000 సంవత్సరాల తేడా ఉంది. మనకి చాలా రకాల కథనాల ప్రకారము, కాళిదాసు మహాకవి రాసిన కావ్యాల ప్రకారము ఆయన 2వ శతాబ్దానికి చెందినవాడు అన్నట్టుగా కనపడతాయి. ఇవన్నీ మన చరిత్రలో కనుక్కున్నవే. 1వ శతాబ్దానికి ఉందంటే మొట్టమొదట అసలు రాజుల చరిత్రలు మొదలవటమే విక్రమ శకంతో మొదలైంది. అవును. ఆయన ఏకంగా 2000 సంవత్సరాలు పరిపాలన చేశాడంటారు. ఇప్పుడు 1వ శతాబ్దము అంటే, శతాబ్దం అంటే 100 కదా, 2000 సంవత్సరాలు ఆయన పాటించాలని పరిపాలించాలంటే ఇప్పటిదాకా విక్రమార్కుడు ఉండాలి కదా. దానికి ముందేనే మనం వినాలి, అనుకోవాలి. ఆ కాలంలో కాళిదాసు ఉంటుంటే కాళిదాసుకి కూడా అంత జీవిత పరిమాణం ఉందా, అంత 2000 సంవత్సరాలు ఉందా, ఆయన జీవిత పరిమాణం ఎంత, ఇవన్నీ రకరకాల ప్రశ్నలు వస్తాయి. మనం చరిత్ర జోలికి వెళ్ళకుండా ఉంటే విక్రమార్కుడి కాలం నాటి కాళిదాసు కథల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, భోజుడి కాలం నాటి కాళిదాసు కథల్ని కూడా మనం సంతోషంగా వినొచ్చు. 2 వైపులా చెప్పే కథలు కూడా ఆసక్తిదాయకంగానే ఉంటాయి. అసలు కాళిదాసు మహాకవి ఆసక్తి కలిగించేవాడు అనమాట. ఈ మా కాళిదాసు రాసినటువంటి మేఘ సందేశం, ఆ కావ్యంలో నాయకుడు ఈయనేనని, విక్రమార్కుడేనని కూడా ఒక వాదం కనపడుతుంది. ఏదైనా కావచ్చు. అయితే ఇప్పుడు ఈ 2 కథలకి వారధిగా ఉన్న కాళిదాసు కూడా అక్కడక్కడ మనకు కనపడతాడు. భోజ మహారాజు దగ్గర మన కథ ప్రారంభం అవుతుంది. ఓకే. భోజుడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈయన తండ్రి గతించిన తర్వాత బాబాయి ఆయన్ని పెంచాడు కానీ బాబాయికి ఈయనకి రాజ్యం ఇవ్వడం ఇష్టం లేక కుమారుణ్ణి, పిల్లవాడిని అడవికి తీసుకెళ్ళి సంహరించమని ఆజ్ఞించాడు. ఈ అడవికి తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది భోజుడికి బాబాయి తనని చంపబోతున్నాడని.
అప్పుడు ఈ భోజుడు అప్పటికే ఆయనకి 14-15 సంవత్సరాల వయసు ఉంది. చాలా అద్భుతంగా కవిత్వం చెప్పేవాడు. ఆయన ఒక శ్లోకం రాసి పంపించాడు బాబాయ్కి. ఏంటంటే, ఇంతకుముందు ఎందరో రాజులు ఉన్నారు. ధర్మరాజు పరిపాలించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు పరిపాలించారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా వెళ్ళిపోయారు. ఎవ్వరితోటి భూమి వెళ్ళలా, నీతో వస్తుందా అని రాశాడు. భూమి ఇక్కడే ఉంది. పరిపాలకులు హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు, రాముడు వెళ్ళిపోయాడు, మహానుభావుడు భగవదవంతుడి అవతారమైన వాడు కూడా వెళ్ళిపోయాడు, ధర్మరాజాదులు వెళ్ళిపోయారు, నీతో వస్తుందా అని రాశాడు. కానీ ఈయన్ని చంపడానికి తీసుకెళ్లిన ఆయన అతన్ని చంపల, సైన్యాధిపతి భోజుని చంపకుండా దాచిపెట్టాడు. కానీ తను రాసిన ఈ ఉత్తరాన్ని మాత్రం తీసుకుపోయి బాబాయ్కి ఇచ్చాడు. బాబాయ్ అది చదివేసరికి ఆయన చాలా దుఃఖం వచ్చింది. ఎంత విద్వత్తుంది పిల్లవాడికి, 14-15 ఏళ్ల పిల్లాడికి ఇంత ఆలోచన. భూమి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, పరిపాలించిన వాళ్ళు వెళ్తారు, భూమి ఎవడు దీన్ని కట్టుకుపోడు. ఎంత వేదాంతం ఉంది, ఎంత విజ్ఞానం ఉంది ఇందులో. ఆయన చాలా దుఃఖం వచ్చింది. ఇంత ప్రజ్ఞావంతుడైన పిల్లవాడిని పోగొట్టుకున్నాను నేను. అయితే ఈ వెళ్ళిన ఆయన ఏం చేయలేదు, భోజుడు జీవించే ఉన్నాడంటే భోజుడిని రప్పించి అతనికి రాజ్యం ఇచ్చారు. చిన్నప్పటి నుంచి కవిత్వం మీద ఆసక్తి ఉంది ఆయనకి. సొంతంగా బోల్డని చెంపు కావ్యాలు అవి రాశాడు. భోజరాజీయం అనే అద్భుతమైన కావ్యం కూడా ఉంది. అయితే ఈ భోజుడు ఎంతోమంది కవిగాయక వైతాళిక పోషకుడుగా ఉన్నాడు. ఆయన కాలంలో ఎంతమందో కవులు, అసలు భోజుడి ముఖం చూస్తే కవిత్వం వస్తుందని చెప్పుకునేవాడు. ఇలాంటి భోజుడికి ఈయనకి మృగయా వినోదం మీద కూడా కొంత ఆసక్తి ఉంది. అంటే వేటాడడం ఇష్టం. దీంతో పాటుగా అంత ఇష్టంగా కాదు, ఏదైనా అవసరమైనప్పుడే ఆయన వేటకి వెళ్ళేవాడు. ఊరి శివార్లలో అంటే నగరాలు దాటిన తర్వాత ఉన్న అడవుల్లో చాలా సమస్యలు వస్తున్నాయని, జంతువులతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అడవి జంతువులు ఊళ్ళోకి వచ్చేస్తున్నాయని కొంతమంది పల్లీలు వచ్చి ఈ భోజుడికి చెప్పారు. ఈ భోజ మహారాజుకి బుద్ధిసాగరుడు అని ఒక మంత్రి ఉన్నాడు. నిజంగానే బుద్ధిసాగరుడు ఆయన. అయితే ఈ బుద్ధిసాగరుడు అన్నాడు, మృగయా వినోదం మీకు ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళలేదు, ఈ పని ఆ పని కూడా అవుతుంది, మీకు కూడా కొంత మనకి ఎప్పుడైనా ఆట విడుపు కావాలి కదా, ఈ ఆట విడుపు కోసం మీరు అడవికి వెళ్దురు కానీ అని చెప్పి బయలుదేరితీశాడు. ఈ భోజుడు ఆయన ఎంత అద్భుతంగానూ కవిత్వం చెప్తాడు, అంతే అద్భుతంగా యుద్ధం కూడా చేయగలడు. అడవుల్లోకి వెళ్ళారు. అడవి వ్యవహారం అంతా అయ్యింది. చాలా మటుకు వేటాడారు, కొన్ని జంతువుల్ని సంహరించారు, కొన్నిటిని మా నగరం మార్గం పట్టించారు, కొన్నిటిని ఆ పల్లీలకే ఇచ్చేశారు. జరిగిపోయింది. జరిగాక సైన్యంతో మళ్ళీ వెనక్కి రాబోయారు. ఈ రాబోతుంటే ఆ పూట పొద్దున్నే బయలుదేరారట. మధ్యాహ్నం అయ్యేసరికి వీళ్ళకి ఆకళ్లతో నకనకలాడిపోతోంది ప్రాణం. ఎక్కడైనా ఆగాలి, ఆగడానికి వీలుగా పెద్ద చెరువులు అవి కనిపించట్లే. ఇంతమంది ఆగాలంటే ఏం చేస్తారు, ఒక చెరువో ఒక ప్రవాహమో ఉంటే దాని దగ్గర విడిస్తే స్నానాలు చేస్తారు, తర్వాత వంటకి భోజనానికి కావాల్సిన నీరు ఉంటుంది. అట్లా నీరు కనిపించట్లా, అన్ని పంట పొలాలుగా ఉన్నాయి. ఏ పొలానికి ఆ పొలానికి ఏదో నుయ్యి ఉంది. ముందుకెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆకర్షణీయంగా ఉన్న ఒక పొలం కనపడింది. సజ్జ చేను, దోస చేను 2 ఉన్నాయి. దోస పంట పుష్కలంగా దోసకాయలు ఉన్నాయి దాని నిండా. దోసకాయలు అంటే మన పసుపచ్చ కాయలు ఉంటాయి కదా, ఈ పచ్చటివి బాగా పండితే బలి తీయగా ఉంటాయి, పుల దోసకాయ అంటారు మామూలుగా. రెండో పక్కన సజ్జ కంకులు విస్తారంగా వేసి ఉన్నాయి. వాటికి మధ్యలో 2 చేలు పక్క పక్క నుండి మధ్యలో ఒక మంచె వేసి ఉండి, ఆ మంచె మీద ఒక బ్రాహ్మణ ఆయన కూర్చుని ఏమిటో రాసుకుంటున్నాడు, రామకోట్ లాంటి. ఆయన వీళ్ళని చూడంగానే చూసేసరికి మహారాజు సైన్యము అని తెలిసింది. కేకలు పెట్టాడు, అయ్యా అయ్యా రండి రండి, ఏమిటి బాగా ఎండకి డచ్చిపోయినట్టున్నారు, ఇగో ఈ బావి చూడండి, ఈ కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటాయి మా బావి నీళ్లు, వచ్చి ఈ బావిలో నీళ్లు తాగండి, మొహాలు కడుక్కుని సేద్దీరండి, కావాల్సినండి దోసపళ్ళు తినండి, సజ్జ కంకులు పచ్చివి తినడానికి కూడా రుచిగా ఉంటాయి, కావాలంటే కాల్చుకోండి, రండి రండి తినండి తినండి, అలసట తీర్చుకోండి అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా బ్రాహ్మణ ఆయన సొంతంగా పండించుకుంటూ ఇంత ఆపేక్షగా పిలుస్తున్నాడుగా. సైన్యం అంతా సజ్జ చేలో జొరబడింది. కొంతమంది ఏమో మంచినీళ్ళకి వెళ్ళారు, కొంతమంది దోసపళ్ళ మీదకి ఆసక్తి ఉన్న వాళ్ళు దోసపళ్ళు కోసేస్తున్నారు, సజ్జ కంకులు కోసేస్తున్నారు, నీళ్లు విస్తారంగా ఎత్తి మొహాల మీద పోసుకునేవాడు ఒకడు, నెత్తి మీద పోసుకునేవాడు ఒకడు. ఈ పైన కూర్చున్న బ్రాహ్మణ ఆయన నేనే కొన్ని పళ్ళు కోసిస్తా అని గబగబా దిగాడు. మంచి దిగి చేలో ఒక అడుగు పెట్టగానే, ఓరి మీ మొహాలు మండ, ఇంతమంది ఇట్టపడ్డారు ఏమిట్రా మిడతల దండులాగా నా పంట మీద, మీకు అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మీరు మనుషులేనా, ఈ వజాన తొక్కేస్తున్నారు, ఇన్నేసి పళ్ళు కోసేస్తే మేమేం తినాలి, ఇది భోజుడి రాజ్యమా ఇంకేదైనా రాజ్యమా, భోజుడి రాజ్యంలో బ్రాహ్మణులు అసలు ఇబ్బందే పెట్టరు, మీరు మా పంటలు పాడు చేసేస్తున్నారు, సైనికులు ఏంటి మీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా అని ఇక ఒక రకమైన తిట్లు కాదు, ఒక కేకలు కాదు, వీళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఈయనేగా ఇప్పుడు పిలిచాడు, కోసుకున్న వాళ్ళు కోసుకున్నారు,
తింటున్నవాడు తింటున్నారు, అదే గబగబా ఎక్కేసేసారు గట్లు, మొత్తం అంతా గట్టెక్కారు. భోజుడికి బాధేసింది, అయ్యో బ్రాహ్మడు బాధపడుతున్నాడే, పిలిచాడు అనుకో, అయినా ఆయన బాధపడుతున్నాడు, వద్దు పదండి వెళ్ళిపోతాం అన్నాడు. ఈ దిగిన వాళ్ళంతా బట్టలు సవరించుకున్నారు, మెల్లిగా గట్టెక్కి 10 అడుగులు కూడా వేయలే, గట్టెక్కి అవతలకి వెళ్ళాలిగా చేలోంచి. ఈ బ్రాహ్మణ ఆయన మళ్ళీ మంచం మీదకి ఎక్కాడు. ఎక్కగానే మళ్ళీ అయ్యో అయ్యో వెళ్ళిపోతున్నారేమిటి, అప్పుడే ఆకలి ఎట్లా తీరింది, కోసుకోండి కాసిన పళ్ళు కోసుకోండి, కాసిన సజ్జలు కోసుకోండి, రండి రండి తినండి తినండి అని మళ్ళీ కేకలు పెట్టాడు. మళ్ళా పిలుస్తున్నాడు. సరే వీళ్ళేమో ఆల్రెడీ ఏదో ఒక పండు తింటే అర్ధాకలితో ఆగదు, తినేద్దాం అనిపిస్తుంది, పైగా పళ్ళు తీయగా ఉన్నాయి, ఎండవేళ, ఆ రసం లోపలికి వెళ్ళేసరికి ఆవురావురు మనిపోతున్నారు వీళ్ళు. దబదబా మళ్ళీ దిగేశారు అందరూ చేలోకి. కొంతమంది పళ్ళు కోసేసుకున్నారు, కొంతమంది సజ్జ కంకులు కోస్తున్నారు. ఇట్లా దూసి గుప్పెళ్లతో ఎత్తి సజ్జ నవ్వులుతుంటే లోపల పాల లాంటి రుచి వస్తుంది, పచ్చివే తినేయచ్చు. మళ్ళా చేరారు. 5 నిమిషాలు 8 నిమిషాలు గడిచిందో లేదో బ్రాహ్మణ ఆయన, నేను అవతల వైపు పళ్ళు చాలా బాగుంటాయండి, నేను కోసిస్తానని మళ్ళీ దిగాడు. ఈ చేలోకి దిగటం ఏమిటో, మంచి దిగిన వెంటనే కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అయ్యో అయ్యో ఇదేమి రాజ్యము, దొంగల దారిగా ఉందే, ఇంతమంది సైనికులు ఈ చేలో పడితే అసలు నాకు ఒక గుప్పెడు సజ్జలైనా వస్తాయా, ఒక్క పండు మిగిల్చేలాగా లేరే, మీరంతా వానర సంతతిలాగా ఉన్నారు. మళ్ళీ అసలు రాజన్న వాడు ఉన్నాడా ఈ రాజ్యంలో, రాజుంటే ఇట్లా చేస్తారా ఎవరైనా అని పిచ్చి కేకలు పెట్టాడు. అరవటం ఏమిటి, అసలు కళ్ళలోంచి నిప్పులు కురుస్తున్నాయి ఆయనకి. చేతిలో ఉన్నది ఏదో విసిరేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు, దగ్గరికి వెళ్తే మీద పడి తన్నేలాగా కొట్టేలాగా ఉన్నాడు. రాజుగారికి చాలా మొహమాటం వేసింది, ఇదేమిటి పనిమాలా దిగినట్టు అయిందే, నేనుండి కూడా ఇంత పని చేస్తానా, ఇది మంచి పద్ధతి కాదు, ఎక్కేయండిరా గట్లెక్కేసేయండి అన్నాడు. అందరూ గట్లెక్కారు. బ్రాహ్మణ ఆయన కూడా మంచెక్కాడు. మంచెక్కిన మరుక్షణం, అయ్యో బాబు అదేమిటండి వెళ్ళిపోతున్నారు, ఉండండి ఉండండి, నేను మంచినీళ్ళు తోడిస్తాను, నేను దోసకాయలు కోసిస్తాను, నేను సజ్జలు పెట్టా, ఇక్కడే ఉండండి, కొంచెం అవతలకి విశ్రాంతి తీసుకోండి, ఎండ తగ్గాక వెళ్దురుగాని అంటాడు. 4 సార్లు అయింది ఈ కథ. ఇక 4వసారి విరక్తి పుట్టింది వీళ్ళకి, ఉండాలో వద్దో తెలియటల్లా, అక్కడికి యథాశక్తి కోసేశారు బోల్డని. సరే ఏమనుకున్నారు, ఒక్క అడుగు ముందుకెళ్ళాక, ఏమిటి ఈ బ్రాహ్మణుడి ప్రవృత్తిలో ఇలాంటి తేడా, మంచి మీదకి ఎక్కినప్పుడు దానకర్ణుడు అయిపోతున్నాడే, తినేయండి ఇవన్నీ కోసుకుని మీకోసమే పండించాను నేను, ఈ పంటంతా భోజ మహారాజుకి ఇచ్చేదే, భోజుడికి కాకపోతే ఇది ఎందుకు, అసలు నా జీవితమే భోజుడికి అంకితం అంటున్నాడు. దిగిన దగ్గర నుంచి ఇక అసలు మనిషి అన్న వాడిని నుంచోనివ్వకుండా తిట్టిపోస్తున్నాడు. పైకి కిందకి 2 సార్లు అయ్యాక అవతల ఎక్కడో బుద్ధిసాగరుడు నిదానంగా గుర్రాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆయన వీళ్ళలాగా రైమని రాలేడు, మంత్రి కదా. రాజుగారు చెప్పారు ఈ భోజ మహారాజు, ఈ క్షేత్రంలో ఏదో ఉంది, మంచెక్కినప్పుడు ఒక రకంగా, మంచి దిగినప్పుడు ఒక రకంగా ఉంటున్నాడు. మంచెక్కినప్పుడు ఇతను దానపరుడుగా, దిగగానే స్వాభావికమైన ప్రవృత్తి సహజమైన లక్షణం వచ్చేస్తోంది, అతనిది ఏదో అది వస్తోంది, ఏమై ఉంటుంది అనగానే మంచం మీద ఏముంటుందో వచ్చి చెక్క ఏం చేస్తారు, 4 వాసాలు పాతి పైకి ఇట్లా లేవదీస్తారు, ఒక పందిరి లాంటిది, పందిరి మీదెక్కి కూర్చుంటారు. అక్కడ కూర్చుని ఏమిటి, వడిసెలు విసరటానికి, పక్షుల్ని కేకలేయటానికి పెట్టుకున్నది అది. మహారాజా ముందు ఈ బ్రాహ్మణుడిని సమాధాన పరుద్దాం అని చెప్పి ఓ బ్రాహ్మణ అని పిలిచారు. ఆయన శ్రవణ భట్టు, భాస్కర భట్టు ఇట్లాంటి పేరు చెప్తారు. ఈ భట్టు గారిని కేకేశారు, ఓ భట్టు గారు మీ పొలం మాకు ఇచ్చేయండి, దాని బదులు మీకు ఇలాంటి సస్యం చక్కగా పంటలు పండేటువంటి 5 ఎకరాల భూమి, ఒక గ్రామము మీకు ఇస్తాం. ఒక గ్రామం అంటే మామూలా, ఆ గ్రామపు శిస్తంతా బ్రాహ్మడే తీసుకోవచ్చు. బ్రాహ్మడు ఈ గ్రామం మీద ఆధిపత్యం వస్తుంది. 5 ఎకరాల పొలం, ఇదేమో ఎకరం బాతికం 2 కుంటలు ఉంటాయి అవి అంతే. మరి 5 ఎకరాలంటే సుక్షేత్రం ఇస్తామంటున్నారు. సరే ఒప్పుకుని ఈ సస్యభూమిని ఏదైతే సజ్జ పంట దోస పంట ఉన్నాయో ఇవి రెండింటిని రాజుగారికి ఇచ్చేయటానికి ఒప్పుకున్నాడు. వెంటనే ఆయనకు ఒక గ్రామం ఆయన ఆధిపత్యంలోకి ఇచ్చేశారు, ఒక 5 ఎకరాల భూమి ఇచ్చారు, అయిపోయింది. బ్రాహ్మణ్ణి పంపేశారు. వీళ్ళు ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుని ఒకరోజు పొద్దునే కొంతమంది పని వాళ్ళతో పాటు వచ్చారు. ముందు మంచె తీశారు. మంచె తీస్తే మంచెలో ఏమున్నాయి, కిందకి 4 వాసాలు పొడుగ్గా పాతున్నాయి, పైకి అడ్డంగా ఓ 50 వాసాలు ఉన్నాయి. వాసం ఒక్కొక్క ముక్క విరిచారు, పొయ్యికి మంటేసి తగలబెట్టారు, ఏమీ లేదు. అయితే ఏమైంది, ఈ సమయంలో ఈ మంచె తీయటానికి ఆ మంచి ఉన్న ప్రాంతాల్లో దాని కిందకి వెళ్తారు కదా, వెళ్ళిన ప్రతివాడు ఒక
అద్భుతమైన అనుభూతిని ఆనందాన్ని పొందుతున్నామని అనుకోవటం మొదలెట్టారు. ఏంటి అక్కడికి వెళ్తే ఎంత బాగుందో, యువతలకు వస్తే అన్నీ ఏమిటో అన్నీ గుర్తొస్తున్నాయి మన సమస్యలు. కాళ్ళు కాలుతున్నాయి, తలకాయ మాడుతోంది, ఎండగా ఉంది, మట్టి ఉంది, గుచ్చుకుంటోంది తెలుస్తున్నాయి. అక్కడికి వెళ్తే ఏం రావటల్లా. దాంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుని బుద్ధిసాగరుడికి చెప్పారు ఈ మాటలు. ఈ ప్రాంతంలో ఏదో ఉంది. బుద్ధిసాగరుడు వెళ్ళి అక్కడ నుంచుంటే ఆయనకి తెలిసింది ఎంత ఆనందంగా ఉందో అక్కడ నుంచుంటే. జీవితంలో ఏ లోటు లేని భావన వస్తుంది అక్కడ. మహారాజా తమరు కూడా ఇక్కడ నుంచుండి అన్నాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి మామూలుగానే దానపరుడు, భోజుడు. ఆయనకి తన హృదయం కరిగి నీరై ద్రవించేస్తోందని అర్థమైంది. భూమిలో ఏదో ఉంది, తవ్వండి అన్నారు. తవ్వగా కొన్ని నిలువల లోతు తవ్వితే బంగారపు మెరుపు ఏదో కనపడింది. టంగుమంది. లోహం తగులుతోంది ప్రభు అన్నారు. ఏమిటది? నిదానంగా అన్ని పక్కల నుంచి తవ్వుకుంటూ వచ్చారు. పొలం అంతా అన్ని పక్కలకి తవ్వేశారు. సరిగ్గా ఇది ఏ ప్రాంతం మీద మంచు ఏర్పడి ఉందో దాని కింద ఒక పెద్ద సింహాసనం బయటపడింది. ఎంత పెద్దదో అది సింహాసనం. ఎక్కడైతే మనిషి కూర్చోగలరో ఆ ప్రాంతం మంచ కింద ఉంది. దానికి 32 మెట్లు ఉన్నాయి. అది అవతలకి వ్యాపించి ఉన్నాయి. ఒకే చోట మెట్లు ఎట్లా ఉంటాయి? మెట్లు ఉండాలంటే అదంత ఎత్తు ఉండాలి, మెట్లు ఇట్లా కిందకు ఉండాలి కదా. సరే నిదానంగా తవ్వారు. కొన్ని రోజులు పట్టింది అది ఆ పని. చూస్తే బాగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి చూస్తే పెద్ద సింహాసనం, నవరత్న ఖచ్చితమైన సింహాసనం అది. ఓ బంగారపది. దానికి 32 మెట్లున్నాయి. ఒట్టి మెట్లే కాదు, ప్రతి మెట్టుకి ఒక్కొక్క ప్రతిమ ఉంది. సాలభంజిక అని చెప్తారు దాని పేరు. ఈ 32 మెట్లకి 32 సాలభంజికలు ఉన్నాయి. అసలు ఎంత అద్భుతమైన ప్రతిమలంటే అవి. ఎంతోమంది స్వర్ణకారులను పిలిచారు. ప్రతివాడు ఆ బంగారం మీద ఒక గీటు పెట్టడం. ఇది భూలోకంలో దొరికే బంగారం అయితే కాదు. మనకి దొరికే దాంట్లో ఇంత స్వచ్ఛత ఉండదు. ఇది ఇంకా స్వచ్ఛమైనది. మనకి తెలిసిన బంగారం కంటే స్వచ్ఛమైంది. ఆ మణులు మాణిక్యాలు అన్నీ పరీక్షించారు. అవి ఏవి మానుషమైనవి కాదు, మనం ఇక్కడ దొరికేవి అయితే ఖచ్చితంగా కాదు. సరే ఈయన సంతోషం పట్టలేకపోయాడు. పెద్ద పెద్ద బళ్ళు ఏర్పాటు చేసి, ఇంత పెద్దదాన్ని తీసుకెళ్ళొద్దు, రోజుల తరబడి ప్రయాణం చేయించి ఈ సింహాసనాన్ని తీసుకెళ్ళాడు రాజ్యంలోకి. బుద్ధిసాగరుడి ప్రయత్నంతో దాన్ని తీసుకుపోయారు. తీసుకెళ్ళి ఒక శృంగార మండపం, పెద్ద మండపం ఒకటి చేయించారు. ఎప్పుడైతే ఇది బయటపడిందో అక్కడ పెద్ద మండపం తయారు చేయించుకున్నారు. మండపం ఉండి చుట్టూతా ప్రజలు కూర్చునేందుకు వీలుగా చేసుకుని ఈ సింహాసనాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయించారు. ఒక శుభముహూర్తం పెట్టుకున్నారు. ముహూర్తం రోజున సింహాసనం అధిష్ఠించాలి. ఇది ఎక్కడిదో దైవికంగా దొరికింది. ఏదో దేవతలు భూమి మీద వదిలిపెట్టిన దానిలాగా ఉంది. వాడుకుందాం మనం. దీని మీద కూర్చోవడం కంటే జీవితానికి ఇంకోటి లేదు అనిపించేలాంటి ఒక అద్భుతమైన రూపం అన్నమాట ఆ సింహాసనం. ప్రజలంతా చేరారు. చాలా పెద్దగా విశేషంగా పూజలు అవి ఇవి జరిపించారు. అన్ని దేవాలయాల్లో పూజాధికాలు జరిగినాయి. భోజ మహారాజు తన మొత్తం పరివారంతో సిద్ధపడి ఆ రోజున బోళ్ళంతా సహస్రలింగార అభిషేకాలు అన్నీ చేసుకుని సింహాసనం మీద కాలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. మొదటి మెట్టు మీద కాలు పెట్టగానే ఈ 32 ప్రతిమలు పక నవ్వటం మొదలుపెట్టినాయి. చేతులతో ఇట్లా చప్పట్లు జరుస్తూ. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. భోజులు అసలు మామూలు ఆశ్చర్యం కాదు. అవి బంగారు ప్రతిమలు, చప్పట్లు కొట్టడం ఏమిటి, నవ్వటం ఏమిటి, బాగా పెద్ద శబ్దం వచ్చింది. అర్థం కాల. ఎత్తిన కాలు దించేసాడు. అడుగు పెట్టేసరికి వచ్చేసింది. 2వ అడుగు పెట్టలా. ఇంకా నమస్కారం చేశాడు. ఓ సింహాసనమా, ఏమిటి ఈ విశేషం, ఈ విచిత్రం ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది ఎవరు, మీరెవరు, ఎందుకు ఇంత హడావిడిగా మీరంతా నవ్వుతున్నారు, ఎందుకు చప్పట్లు జోరుస్తున్నారు అనేసరికి ఈ మొట్టమొదటి మెట్టు మీద ఉన్న ప్రతిమ మాట్లాడడం మొదలుపెట్టింది. సాలభంజిక. నా పేరు వినోదరంజిత. ఆ ప్రతిమ పేరే వినోదరంజితం. ఈ సింహాసనం ఎవరిదో తెలుసా నీకు? ఈ సింహాసనం మీద ఎక్కే అర్హత నీకుందని నువ్వు నమ్ముతున్నావా? ఏ ధైర్యంతో ఎక్కబోతున్నావు? దీని మీద కూర్చునే అర్హత లేనివాడు ఎక్కితే వాడి తల 1000 వక్కలవుతుంది. సింహాసనం ఎవరిదో తెలుసా అన్న ప్రశ్నకి భోజరాజు అడిగాడు. ఎవరిది ఈ సింహాసనం? మీరంతా ఎవరు? ఇట్లా ప్రతిమలు మాట్లాడుతున్నాయి అంటే ఇది మానుషమైనది కాదు, మానవ నిర్మితం ఖచ్చితంగా కాదు. ఎవరు ఏమిటి అని అడిగితే అప్పుడు ఈవిడ చెప్పిందనమాట. వినోదరంజిత ప్రతిమ చెప్పిన మొదటి కథ. ఈ వినోదరంజితం ఏం చెప్పిందంటే, ఈ సింహాసనం
దేవేంద్రుడి చేత విక్రమార్కుడికి బహుకరించబడింది. ఓహో! రాజా విక్రమార్కుడిది. పైగా విక్రమార్కుడు అంటే ఎవరు? 2000 సంవత్సరాలు భూమిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినవాడు. ఆయన స్వర్గానికి వెళ్ళి తెచ్చుకున్నాడు ఈ ఈ సింహాసనాన్ని. నీకు అర్హత ఉందా? అంత అద్భుతమైన చరిత్ర ఉందా? అలాంటి గుణగణాలు ఉన్నాయా? ఆయన లాంటి గుణాలు ఉంటేనే దీని మీద ఎక్కాలి అని అనేసరికల్లా భోజ మహారాజు అడిగాడు, విక్రమార్కుడు ఎవరు, ఆ! ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి ఆయన సంగతి అని అడిగితే అప్పుడు వినోద రంజిత ప్రతిమ మొట్టమొదటి కథ చెప్పింది. తన పేరు వినోద రంజితం. రంజితం. వినోద రంజిత ప్రతిమ అని చెప్తారు. మొదటి సాలభంజిక చెప్పిన కథ అన్నమాట. పూర్వం నందిపురం అనే ఒక పట్టణంలో చంద్రవర్ణుడు అని ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతను ఎంతో శాస్త్రాలు చదువుకున్నాడు. యువకుడే, చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి, ఎన్ని రకాలో చదివాడు. క్రమంగా ఏమైంది, అతనికి తృప్తి లేదు, ఇంకా ఏదో చదువుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, విజ్ఞానాన్ని పెంచుకోవాలని ఒక కోరిక. ఆయన ఊళ్ళో ఉన్నటువంటి గురువులంతా అయిపోయింది నాయన నీ చదువు, ప్రతి పరీక్షలోనూ ఈ అబ్బాయి మొత్తం 100 మార్కులు వచ్చాయి. ఇలాగ అయ్యేసరికి ఈ చంద్రవర్ణుడు ఇంకొక గురువు కోసం అన్వేషిస్తూ ప్రయాణం ప్రారంభించాడు. మధ్య మధ్యలో రకరకాల ఊళ్ళు నగరాలు దాటుకుంటూ ఉండేవాడు. ప్రతి చోట తన విద్యను పరీక్షించుకునేవాడు. తనకి ఇంకా చెప్పగలిగే వాళ్ళు అతనికి దొరకల. ఈ ప్రయాణ మధ్యంలో అతను వింధ్యాటవిలోకి ప్రవేశించాడు, వింధ్యారణ్యంలో. ఈ వింధ్యారణ్యంలోకి పెద్ద చెరువు ఉందట లోపల. ఈ చెరువులో మంచినీళ్ళు తాగి ఆ కింద ఒక చెరువు పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద అలా పడుకుని ఉన్నాడు. ఒక రకమైన దిగులు పుట్టిందనమాట. ఏమిటి, ఎంత ప్రయత్నం చేసినా నాకు వచ్చిందిగా ఉంది, పెరగటం లేదు నా విద్య. ఇలా దిగులు పడుతున్నాడు. ఈ ప్రయాణాల్లో కొంచెం అలసిపోయాడు. ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. అయితే ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఎంతో కాలంగా ఉన్నాడు. సాధారణంగా ఈ బ్రహ్మరాక్షసుల గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళు సాధారణంగా బ్రాహ్మణులకే బ్రహ్మరాక్షసు వస్తుంది ఆ గుణం. విద్యావంతులైన బ్రాహ్మణులు తమ చదువుని ఇతరులకు చెప్పకపోయినా, విద్యని పంచకపోయినా, తాము చేయవలసిన క్రియాకలాపాలు సరిగ్గా చేయకపోయినా, ఏదైనా చేయకూడని పాపాలు గనక చేస్తే వాళ్ళకి బ్రహ్మరాక్షసత్వం వస్తుంది. ఓహో! ఈ పైన ఉన్న బ్రహ్మరాక్షసుడు ఎవరు? పూర్వకాలంలో ఒక గురువుగా ఉన్నవాడు. ఆయన ఎవరికి విద్య నేర్పకపోవటం, అంటే పూర్ణ విద్య ఎవరికి ఇవ్వకపోవటం వల్ల దాచుకోకూడదు విద్య. అదేలేండి. అసలు గురువు అసలు దాచకూడదు. ఈ దాచుకోవటం వల్ల ఆయన బ్రహ్మరాక్షసుడు అయ్యాడు. ఆయనకి తెలుసు తన సమస్య. ఆయన ఏం చేసేవాడు, ఎవరో ఒకళ్ళు నా దగ్గర చదువుకునేందుకు ఒకడు ఇక్కడికి వస్తాడని నమ్మి ఆ చెట్టు మీద కాపురం ఉండేవాడు. కిందకి దిగి ఈ చెరువులో స్నానం చేసి ఆయన అనుష్ఠానం అది చేసేసుకుని చెట్టు మీద కూర్చొని తపస్సు చేసుకునేవాడు. ఆయన దిగొచ్చాడు కిందకి. సాయంకాల సంధ్యావందనం చేసుకున్నాడు. చూస్తే ఈ కింద మనిషి కనపడ్డాడు. వీడెవడో మొహం బాగుంది, బ్రాహ్మణ వర్చస్సు కనపడుతోందని ఆ పక్కనే కూర్చుని ఉన్నాడు విషయం కనుక్కోవడానికి. పీక్కు తినే ఉద్దేశంలో లేడు. ఇక కాసేపటికి ఎప్పటికో ఈ చంద్రవర్ణుడు లేచి పక్కన చూస్తే ఈ బ్రహ్మరాక్షస స్వరూపంలో ఉన్న ఆయన్ని చూశాడు. చూసి కొంచెం బెదిరాడు. కానీ ఆయన అడిగాడు, ఎవరినైనా నువ్వు ఇక్కడికి ఈ సమయంలో ఎందుకున్నావు, ఇది నిర్మానుష్యమైన అడవి, ఏమిటి నీ సంగతి అంటే ఇతను మెల్లిగా చెప్పాడు, నేను రకరకాల విద్యలు నేర్చుకున్నానండి, శాస్త్రాలు చదువుకున్నాను, వేదాధ్యయనం చేశా, నాకు ఇంకా విశేషంగా చదువుకోవాలనుంది అనేసరికి ఆయన సంతోషించాడు బ్రహ్మరాక్షసుడు. అబ్బా చాలా మంచి పని చేసావు నాయన, ఓ పని చేస్తా, నేను ఈ చెట్టు మీదే ఉంటా, నువ్వు చెట్టు కింద ఉండు, నిద్రాహారాలు మానేయి, ఈ 6 నెలల పాటు నాకు వచ్చిన మొత్తం విద్యని నీకు బోధిస్తా, నేను పైన కూర్చుంటా, నువ్వు కింద కూర్చో, ఓకే. మొత్తం నా విద్య అంతా ఈ రావి చెట్టు, అది రావి ఆకుల మీద వేసి కిందకి వేస్తాను, రాస్తాను వేస్తాను, నువ్వు చదువుకో, 6 నెలల తర్వాత నీ విద్య పూర్తవుతుందని చెప్పు. ఈ చంద్రవర్ణుడికి అదే కావాలి, ఎవరో ఒకళ్ళు పూర్ణ విద్య ఇచ్చేవాళ్ళు కావాలి. ఇక 6 నెలలు ఇతనికి ఆకలి దప్పులు లేకుండా వరం ఇచ్చాడు బ్రహ్మరాక్షసుడు. ఈయన చెట్టు కిందే కూర్చుని ఉన్నాడు, రాక్షసుడు పైనే ఉన్నాడు. ఆయన 6 నెలల పాటు ఎన్నో శాస్త్రాలు, శాస్త్రార్థాలు, ఎన్ని రకాల విషయాలు బోధించాడు. 6 నెలలకి పెద్ద ఆకుల గుట్ట, ఎండిపోయిన ఆకుల గుట్ట ఒకటి తయారైంది. 6 నెలలు పూర్తవగానే బ్రహ్మరాక్షసుడు కిందకి దిగొచ్చాడు. నాయన, నాకు వచ్చిన విద్య అంతా నీకు చెప్పా, నువ్వు పూర్ణ విద్యావంతుడివి, ఇక ఊర్లోకి వెళ్ళిపోవు, నువ్వు ఇక్కడి నుంచి ఈ ఆకులన్నీ పట్టుకెళ్ళు, నీకు తర్వాత కాలంలో తెలుసుకోవడానికి చదువుకోవడానికి ఉపయోగపడతాయి, నువ్వు వెళ్ళి వివాహం చేసుకుని సంసారం చేసుకో, జీవితంలో స్థిరపడి నువ్వు విద్యావంతుడు అయిపోయావు అని వెంటనే ఆయన ఒక అగ్నిజ్వాలలాగా మారిపోయాడు. ఆయనలోంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు. శాప విమోచనం అయిపోయింది బ్రహ్మరాక్షసుడికి. సంతోషంగా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు బ్రహ్మరాక్షసుడు.
ఈ చంద్రవర్ణుడు ఏం చేశాడు, ఈ కింద పడి ఉన్న రావాకులన్నింటినీ ఒక గుట్టగా ఉత్తరయంలో మూట కట్టుకుని ఆ మూట భుజాన్ని వేసుకుని నడవటం మొదలుపెట్టాడు. ఈ వింధ్యాటవి ప్రాంతం నుంచి ముందుకు వెళ్తే ఒక పట్టణం ఉంది. లోపలికి నడిచాడు కానీ 6 నెలల నుంచి నిద్ర లేదు, తిండి లేదు. అవును. ఇప్పుడు అతనికి నీరసం తెలియటం మొదలుపెట్టింది. వెళ్ళి 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 ఏదో బాగా అలంకరించి మంగళతూర్యాలు వినపడుతున్న ఒక ఇంటి వాకిట్లో అరుగు మీద పడిపోయాడు. ఆ అరుగు మీదే ఉండిపోయాడు. ఆ అరుగు అలంకారవల్లి అని పేరున్న ఒక వారాంగనది. ఆమె ఇల్లు. ఆ పొద్దుటి పూట రోజు అక్కడ అర్చనలు అవి జరుగుతాయి. అందుకని అక్కడ మంగళతూరి నాదాలు వినపడుతున్నాయి. ఈయన శబ్దానికి ఆకర్షితుడై ఆ ఇంటి వాకిట్లోకి పోయి అక్కడ పడిపోయాడు. ఈవిడ దేవాలయానికి, ఇంట్లో ఏదో అర్చన అవుతుంది, ఆవిడ దేవాలయానికి వెళ్ళింది. తిరిగి వస్తూ ఈ వాకిట్లో పడి ఉన్నాయని చూస్తుంది. చూస్తే బ్రాహ్మణ వర్చస్సు కనపడుతుంది. ఆయన మహా అందమైన వాడు, చాలా అందగాడు, కానీ కొంచెం చిక్కిపోయినాడు. ఓకే. ఇది చూసేసరికల్లా ఈవిడ ఎంత బాగున్నాడు, ఇక ఇతనే నా భర్త అని నిశ్చయించుకుంది. లోపలికి వెళ్ళింది, పన్నీరు తెచ్చి మొహం మీద జల్లింది. లేచాడు కానీ ఆయనకేమీ స్పృహ లేదు. భయం వేసింది, ఏం ప్రాణాలతో ఉన్నాడా లేదా అనిపించింది. మామూలుగా నీళ్లు చల్లితే ఉలిక్కి పడాలి, అవును. ఉలుకు లేదేం లేదు. ఈవిడ ఒక వైద్యుడిని పిలిపించింది. ఆ వైద్యుడు వచ్చి చూసి పరీక్షించి, అమ్మాయి ఇతనికి ఆహారం లేదు, 6 నెలలైనా అయింది ఇతను అన్నం తిని, నిద్ర కూడా లేదు, ఇప్పుడు అపస్మారకంలో ఉన్నాడు అంటే వలవల ఏడ్చింది. అయ్యో ఈయన్నే భర్తగా అనుకున్నానండి, ఏమైనా అయిపోతాడా అంటే ఏమి అయిపోడు, ఒక మార్గం ఉందని. ప్రతిరోజు ఒక పడి అన్నము, ఒక పడి నెయ్యి, అంటే ఒక గ్లాసెడు అన్నం ఉండి దాంట్లో గ్లాసెడ్ నెయ్యి పోసి దాన్ని బాగా రసంలా చేసి మొత్తం ఒళ్ళంతా పట్టించాలి ఈ అబ్బాయికి. అప్పుడు ఈ రోమకూపాల్లోంచి ఈ అన్నరసం లోపలికి వెళ్ళి మూర్ఛ నుంచి మెలకు వస్తుంది. కోమాలో ఉన్నాడు ఈయన. ఓహో. కోమాకి ఆ వైద్యం చెప్పాడు. ఈవిడేం చేసింది, ఆయన లోపలికి చేర్చి రోజు ఒక గ్లాసుడు అన్నం ఉండి, ఒక పడి అంటే ఒక డబ్బా అన్నమాట, మనం మరి చిన్న గ్లాసు కాదు, ఒక పెద్ద గ్లాసునే పడి అంటారు. ఈ చిత్తూరు ఆ ప్రాంతాల్లో ఆ పడి లెక్కలు ఉంటాయి. అన్నం వండటం, దాంట్లో ఆ పడి నెయ్యి పోసి బాగా రంగరించి ఆ రసాన్ని మొత్తం ఒళ్ళంతా పట్టింపించి వారం రోజులు సేవించి, వారము అయ్యాక ఇతనికి లోపలికి అన్నసారం అంతా వంట పట్టి, ఆ నెయ్యి వల్ల మామూలుగా మనకి ఎత్తున నెయ్యి ఆయుర్ఘృతం అవును అంటారు, ఆయుష్ని, ఘృతమే ఆయుష్ని ఇస్తుంది. లేచాడు ఈయన. మేలుకు వచ్చి చూసుకుంటే తెలిసింది ఇది వారాంగన గృహం అని, కనపడుతున్న సౌందర్యవతి వారాంగన అని తెలిసింది. లేచాడు. లేవగానే ఈవిడ సంతోషించింది. మీరు అన్నం తినండి, ఆ అనుష్ఠానం చేసుకోండి, అది చేయండి, ఇది చేయండి, తర్వాత మనం పెళ్లి చేసుకుందామని అనగానే ఆయన నిర్ఘాంతపోయాడు. పెళ్లి చేసుకోవటం ఏమిటి, నువ్వెవరు, నేనెవరు, సద్బ్రాహ్మణుణ్ణి, వారాంగనని పెళ్లి చేసుకోవటం ఏమిటి నేను అని ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరిగా ఆవిడ కొంచెం కాస్త గట్టి గట్టిగా మాట్లాడింది. చుట్టుపక్కల అంతా చేరారు. వారం రోజుల నుంచి నిన్ను కాపాడింది, లేకపోతే నువ్వు చచ్చిపోయేవాడివి, పోయేవాడు కదా, వదిలేస్తే ఏముంది, కోమాలో ఉన్నవాడు అదే పోక. దాంతో ఈయన ఏదో గట్టిగా మాట్లాడాడు. ఆవిడ ఏడ్చింది, గోల పెట్టింది. చుట్టుపక్కల జనం అంతా చేరారు. దారైపోతున్న రక్షక భటులు 4 చేరారు. ఏమిటేమిటని కనుక్కున్నారు. అక్కడి నుంచి ఈయన మోసుకుపోయారు. ఇది తగాదా కదా. మరి వారం రోజులు ఈయన్ని పోషించింది ఎందుకు, ఆవిడ ఇంక ఇంట్లోకి ఎవరిని రానివ్వను, ఈయనే నా భర్తని ప్రకటించింది. అక్కడికి వెళ్ళేసరికి రాజుగారు అబ్బాయిని చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇంత అందగాడుగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అబ్బాయి, ఎంతో బాగున్నాడని ఆయనకి చాలా నచ్చాడు ఈయన, ఈ చంద్రవర్ణుడు. నచ్చేసరికి అలంకార వల్లంది, అయ్యా ఈయన మరణిస్తాడని చెప్పాడండి వైద్యుడు, వారం రోజులు విశేషంగా భార్య భర్తని సేవించినట్టు సేవించాను, వివాహం చేసుకోవాలంటే ఇతను ఒప్పుకోవటం లేదు అనేసరికి ఆయన అన్నాడు. సభలో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచాడు, పురోహితులు వాళ్ళు వచ్చారు. ఇట్లా సద్బ్రాహ్మణుడు వారాంగనని వివాహం చేసుకోవచ్చా అంటే అప్పుడు ఏం చెప్పాడు సభలో ఉన్న పురోహితుడు, చేసుకోవచ్చు, ఒక విధానం ఉంది. ఏమిటి, 4 జాతుల వాళ్ళు చాతుర్వర్ణాల కన్యల్ని ఒకేసారి వివాహం చేసుకునేటప్పుడు చతుర్థవర్ణంగా భోగాంకన ఉండవచ్చు. అందులో రాజుగారికి ఈ అబ్బాయి నచ్చాడు కదా, తన కూతురించి పెళ్లి చేసేద్దామనింది. ఆయనకు ఒకే ఒక్క కూతురు, ఆ రాజ్యానికి వారసులు లేరు. ఆయనేమో తన కూతురుని ఇవ్వాలనుకున్నాడు. అక్కడి నుంచి రాజుగారికి మంత్రిగా ఒక వైశ్య ప్రముఖుడు ఉన్నాడు, ఆయన ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి సద్బ్రాహ్మణ కన్య కావాలి, పురోహితుడికి ఒక కూతురు. వీళ్ళు 3 కాకుండా 4వది అలంకారవల్లి. ఇప్పుడు రాజుగారు అమ్మాయి, మంత్రి గారు అమ్మాయి, పురోహితుడు గారు అమ్మాయి, 4వది అలంకారవల్లి. ఈ 4 ఇచ్చి ఒకేసారి చంద్రవర్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. ఈయన భోగాంగన్నే పెళ్లి చేసుకుంటే ఆమె వల్ల కలిగే సంతానం ఆయనకి నీళ్ళు తల్లటానికి పనికిరారు. అప్పటి విధానం అది, దాని మీద ప్రశ్నలు వేసుకోకూడదు మనం. ఆ రోజుల్లో పద్ధతి అది. అంటే విలోమ వివాహం వల్ల కలిగే సంతానము తద్దినం పెట్టడానికి పనికిరారు, బ్రాహ్మణ సంతానమే కావాలి, అది నియమం. లేదా క్షత్రియ కూడా పనికొస్తారు.
ఇలా అయ్యేసరికి సరే పెళ్లి చేసేసారు. ఈ పెళ్లి అయిపోయిన తర్వాత ఈ నలుగురు అమ్మాయిలతోటి ఆయన సంతోషంగా ఉన్నాడు. బోళ్ళంతా చదువుకున్నాడు. రాజుగారు అల్లుడు. కొంతకాలానికి నలుగురు భార్యలు గర్భవతులై నలుగురు కుమారులు కలిగారు. రాచభార్యకి కలిగిన క్షత్రియ కన్యకి పుట్టినవాడు విక్రమార్కుడు. వైశ్యకన్యకి పుట్టినవాడు భట్టి. అలంకారవల్లికి కలిగినవాడు భర్తృహరి. అక్కడి నుంచి ఇంకొక కన్యను పెళ్లి చేసుకున్నాడు ఈయన. బ్రాహ్మణ కన్యకి కలిగినవాడు వరరుచి. అయితే వరరుచి అని పేరు చెప్తారు. చిన్న పాట భేదం కనపడుతుంది. పేర్లు కొంచెం తేడా ఉన్నాయి. నలుగురు కుమారులు కలిగారు. నలుగురు చక్కగా వృద్ధిలోకి వచ్చారు. ఈ లోపల రాజుగారు పెద్దరాజుగారు కాలం చేశారు. రాజకుమార్తె యొక్క తండ్రి. మరి ఇప్పుడు సహజంగానే కూతురు భర్తే కదా ఇక్కడికి వారసుడు అయ్యేది. అల్లుడు గారుగా చంద్రవర్ణుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఇప్పుడు నలుగురు కుమారులు ఈయనకి వారసులు. ఆయన కూడా పెద్ద వయసు వచ్చేసింది. చంద్రవర్ణుడు కూడా కుమారులకి విశేషంగా విద్య నేర్పించారు. విక్రమార్కుడు రాజకుమారుడు అవటం వల్ల సహజంగా క్షత్రియ కన్యకి పుట్టినవాడుగా ఆయన మంచి పరాక్రమం కలిగిన వాడుగాను, భట్టి చాలా తెలివిగలవాడుగాను, వరరుచి శాస్త్ర పారంగతుడుగాను, భర్తృహరి సర్వ విద్యా పారంగతుడుగాను, కవిగాను కనపడేవారు. వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఎక్కువ విద్యలు వచ్చిన వాడు కదా, అన్నీ తెలుసు అతను. అయితే ఏమైంది, ఈ రాజుగారికి మరణాసన్నత వచ్చింది. చంద్రవర్ణుడు మరణాసన్నుడు అయ్యాడు. అయ్యేసరికల్లా కుమారులు నలుగురు నిలబడ్డారు. ఆయన భర్తృహరిని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు. పెట్టుకునేసరికల్లా మిగిలిన కుమారులందరూ ఏమనుకున్నారు, ఓహో నాన్నకి భర్తృహరి అంటే ఇష్టము, ఇతన్ని రాజుగా చేయాలని ఆలోచిస్తున్నాడు అని భావించారు. ఆయన మాట కాదనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అయితే భర్తృహరికి తండ్రి ఎందుకు బాధపడుతున్నాడో అర్థమైంది. అయితే ఏం చెప్పాడంటే, మీరు బాధపడకండి, నాకు తెలుసు నాకు కలిగే సంతానం వల్ల మీకు పితృలోకాలు రావు. ఎందుకంటే మా తల్లి భోగాంగన కాబట్టి, ఆమె వంశం సరైంది కాదు కాబట్టి నేను సంతానాన్ని పొందను. వివాహం చేసుకున్నా నా వల్ల మీకు వంశం నిలబడదు. మిగిలిన వాళ్ళతోటి మీరు ఆ పని చేయిద్దురు కానీ అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, నాయన మీరు అంతమందిని నేను నలుగురిని ఒకేసారి వివాహం చేసుకున్నా అలంకార వల్లే నా మొదటి భార్య, ఆమె వల్లే అసలు నాకు వివాహం అయింది కాబట్టి అలంకారవల్లి పట్టమహిషి, ఆమె యొక్క కుమారుడే రాజు కాబట్టి భర్తృహరికి రాజ్యాన్ని ఇవ్వండి అంటే మిగిలిన ముగ్గురు ఒప్పుకున్నారు. ఒకళ్ళు సైన్యాధిపతిగా ఉంటారు, ఇంకొకళ్ళు మంత్రిగా ఉంటారు, ఇంకొకళ్ళు సలహాదారుగా ఉంటారు. అయితే ఈ వరరుచి పేరుతో చెప్పబడేటువంటి బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన కుమారుడు మాత్రం నాకు రాజ్యం మీద ఆసక్తి లేదు, వివాహేచ్ఛ లేదు, నేను తపస్సు చేసుకుంటానని అతను అడవులకు వెళ్ళిపోయాడు. భర్తృహరి రాజుగా ఉంటే భట్టి మంత్రిగాను, విక్రమార్కుడేమో సైన్యాధిపతిగాను నడిచారు. కొద్ది రోజులు గడిచింది. భర్తృహరి చాలా విశేషంగా బోళంత మంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన సంతానం అయితే లేదు. ఒకనాడు ఏమైంది, ఒక యోగి ఒక ఆయన వచ్చాడు. వచ్చి భర్తృహరి మహారాజుకి ఒక పండు తెచ్చిచ్చాడు. ఏం చెప్పాడంటే, ఈ పండు చాలా అద్భుతమైనది, జరామరణాలు ఉండవు, వృద్ధాప్యం రాదు, మరణం రాదు, ఈ పండును స్వీకరించండి అన్నాడు. ఈ భర్తృహరి గారికి పెద్ద భార్య అంటే పరమ ప్రీతి. భార్య దగ్గరికి వెళ్ళి ఆ పండుని ఆవిడకిచ్చాడు. దీంతో జరామరణాలు రావట, నాకు నువ్వంటే పరమప్రీతి కాబట్టి నేను నీకు తెచ్చిచ్చాను, నువ్వు స్వీకరించు దీన్ని అని. పరమప్రీతే పెద్ద భార్య అంటే. కానీ పెద్ద భార్యకి ప్రీతికరమైన వాడు ఇంకొకడు ఉన్నాడు. ఆవిడేం చేసింది, ఆ పండుని తనకి చిన్నప్పటి నుంచి తనతో స్నేహంగా ఉండి రాజుగారి లేనప్పుడు తనతో కలిసి ఉండేవాడు ఒకడికి ఆ పండుని అప్పచెప్పింది. వాడు ఒక అశ్వచోదకుడు, అంటే గుర్రాలు దోలేవాడు. రాజుగారి భార్యది ఎంత బ్యాడ్ చాయిసో చూడు. అయితే వాడికి ఇచ్చింది, నీకు జరామరణాలు ఉండవు, నువ్వు ఎప్పుడు యవ్వనంగా ఉంటావు, నేను నీతో సంతోషంగా ఉంటాను, ఈ పండు తీసుకోమని. ఆ పండు మహత్యం ఎవరికి తెలుస్తుంది, వాడికి ఏం తెలుసు, ఏదో మంచి పండని వాడేం చేశాడు, ఆ పండుని తీసుకుపోయి, వాడికి ఇంకొక ప్రేయస్ ఉంది, రాణిగారు అప్పుడప్పుడు పలకరిస్తాడు, వాడికి సహజ ప్రేయస్ ఒకటి ఉంది, అదొక దాసి. ఆ దాసి ఏం చేస్తుంది, పళ్ళు అమ్ముతుంది, కూరలు అమ్ముతుంది రోడ్ల మీద, దానికి అప్పచెప్పాడు ఆ పండు. కాలంలో కనపడిన మామిడి పండు చూసి అది ఇంటికెళ్ళి తన భర్త పిల్లలతోటి తినచ్చని ఆ పండుని బుట్టలో పెట్టుకుని కూరలు అమ్మబోయి కూరలన్నీ అమ్ముకున్నాక బుట్టతో సహా ఇంటికి వెళ్తారు. ఈ భర్తృహరి గారు రాత్రి సాయంకాలం వేళ ఈ మన సౌధోపరి భాగంలోకి పైకెక్కి పచారులు చేస్తున్నాడు. కింద పైనుంచి చూస్తుంటే ఆయనకి పచ్చటిదేదో ఆయన దృష్టిని ఆకర్షించింది. తీరా చూస్తే అదొక మామిడి పండని, కాలంలో మామిడి పండు ఎక్కడిది అని ఆశ్చర్యపోయి ఆయన గుర్తొచ్చింది, మన దగ్గరికి ఒక పండు వచ్చింది, కాలంలో మామిడి పండే విశేషం.
ఆ అమ్మిని పిలిచి కేకేసి అడిగాడు, ఈ పండు నీకు ఎక్కడిది అంటే ముందు భయం వేసింది, కానీ తర్వాత మెల్లిగా ఒప్పుకుంది. ఫలానా ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు ఇచ్చాడని. ఈ స్నేహితుడు ఎవడు, వాడిని పట్టుకున్నారు. వాడు ఒక అశుశోధకుడు, వాడిని పట్టుకొస్తే వాడు మంచి కండలు తిరిగి స్ఫురద్రూపిగా ఉన్నాడు. వాడిని గట్టిగా దండించేశారు కల్లా రాణిగారు నాకు స్నేహితురాలు ఆమె ఇచ్చింది. ఆ పండును పట్టుకుని భర్తృహరి గారి భార్య దగ్గరకు వచ్చాడు. ఇంత పని చేసావా నువ్వు? నేను ఒక మహారాజును అయ్యుండి ఇంత విశేషమైన ప్రజ్ఞ కలిగిన తమ్ముళ్లతోటి సేవించబడే రాజ్యానికి ప్రధానమైన వాడిని నువ్వు ప్రధానురాలివి, ఈ పని చేసావే. నాకు స్త్రీ వ్యామోహం, సంతాన వ్యామోహం ఉండదని మా తండ్రికి మాటిచ్చాను. నేను స్త్రీ వ్యామోహం కూడా ఉండకూడదని భగవంతుడు నాకు తెలియజేశాడు. నీ దారిని నువ్వు వెళ్ళిపో అని చెప్పి తన మొత్తం భార్యలందరినీ విముక్తులు చేసేశాడు. నాతోటి ఇంకా మీకు సంబంధం లేదు, మీ దారిని మీరు వెళ్ళండి అని. ఆ పండు తను భుజించి అడవికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. భర్తృహరి పరమాద్భుతమైన శతకం రాశాడు. 100 శ్లోకాలు ఆయన రాసినవి సంస్కృతంలో. భర్తృహరి శతకం ఎంత అద్భుతమైనవంటే మన యోగి వేమన పద్యాలు ఎలాంటి ఆణిముత్యాలు, భర్తృహరి రాసినటువంటి సుభాషితాలు, శతకం సుభాషితాలు ఆణిముత్యాలు. ఆయన జీవితానుభవం అంతా దాంట్లో కనపడుతుంది. ఆయన అడవికి వెళ్ళిపోతూ తమ్ముడైన విక్రమార్కుడికి క్షత్రియ కుమారుడైన ఆయనకి రాజ్యాన్ని అప్పచెప్పాడు. మీ ఇద్దరు తండ్రి గారు సమర్పించిన రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా నన్ను ఆశించద్దు, నేను రాను. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏవో గుహలలో ఉండి ఎంతకాలమో తపస్సు చేసుకుని, ఆయనకి జరా మరణం లేదు ఆ పండు వల్ల. అలాగే ఉండి ఎన్నో సుభాషితాలు ప్రపంచానికి అందించాడు. తర్వాత రాజు అయిన వాడు విక్రమార్కుడు. ఈ విక్రమార్కుడు భట్టి ఇద్దరు చాలా విశేషమైన ప్రజ్ఞతోటి రాజ్యం చేసుకున్నారు, ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈయన చాలా ప్రజ్ఞావంతుడు. అసలు ఈగ కత్తి యుద్ధంలో ఆరితేరిన వాడు ఎవరు? విక్రమార్కుడు. అయితే అతనికి ఏమనిపించిందంటే, మనం ఇంత ప్రజ్ఞావంతులమై ఇంత చిన్న రాజ్యం ఏమిటి, రాజ్యాన్ని విస్తరిద్దాం. లెక్క ప్రకారం మనం 4 అన్నదమ్మలు ఉంటే నలుగురికి సరిపడా దీనికి 4 ఇంతలు ఉండద్దా? పెద్దవాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు అనుకో, ఆఖరివాడు మధ్యలో వాడు వెళ్ళిపోయారు, నువ్వు నేను మిగిలేము. మనకైనా ఈ చిన్న రాజ్యం ఏమిటి మన ప్రజ్ఞకి అని చెప్పి రాజ్య విస్తరణ మొదలుపెట్టారు. రాజ్యాన్ని చాలా విస్తరించారు. చుట్టుపక్కల ఎందరో రాజులు వీళ్ళకి పాదాక్రాంతం అయ్యారు. అయిన తర్వాత విక్రమార్కుడికి ఏమనిపించిందంటే, మనం ఒక రాజధాని కట్టుకుందాం, మన రాజ్యాన్ని అక్కడికి మారుద్దాం, అనువైన ప్రదేశాన్ని వెతకమని భట్టికి చెప్పారు. ఈ భట్టి నేను ప్రదేశాన్ని వెతుకుతానని అన్నగారికి చెప్పి, అన్నగారు రాజ్యం చేస్తుండగా భట్టి దేశాటనకి వెళ్ళాడు. ఈయన కొన్ని యుద్ధాలు చేసుకుంటున్నాడు, ఆయన దేశాటనకి బయలుదేరాడు. ఈ వెళ్ళగా 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 ఈ భట్టి గారికి వింధ్యపురి అనే ప్రాంతంలో అక్కడ గుణనిధి అలాంటిది ఒక నదీ ప్రవాహం ఉంది. క్షిప్రా నది అని చెప్పాలి మనం, క్షిప్ర ఆ నది. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఒక అత్యద్భుతమైన భద్రకాళీ దేవాలయం కనపడింది. అమ్మవారు విశేషంగా కనపడుతోంది స్వరూపం. చాలా అంటే ఆమె ఎంత శక్తివంతురాలంటే, ఆమె ఎదురుగుండా ఉన్న కోనేట్లో ఒక ఆయుధం నిలబెట్టబడి ఉంది, దానికి ఆధారం లేదు, ఇట్లా గాల్లో తేలుతోంది. అది పెద్ద మర్రి చెట్టు, ఎంత శాఖోపశాఖలుగా ఉందో. ఆ మర్రి చెట్టుకి రకరకాలుగా సైజుల్లో ఉట్టి ఉంటుంది కదా, అవి వేళ్లాడుతున్నాయి. లోపలికి వెళ్ళాడు దేవాలయంలోకి. విశేషంగా కనపడుతోంది. లోపలికి వెళ్తే అంటే కొంతమందికి మనకు ఎనర్జీ తెలుస్తుంది కదా, ఇక్కడ ఏదో శక్తి ఉంది అని. ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఇదే మనం ఉండాల్సిన ప్రదేశంగా అనిపించే దేవాలయంలో కూర్చునేసరికల్లా అమ్మవారు కత్తి అందిస్తున్నట్టు, నవ్వుతున్నట్టు అట్లా ఆయనకు కనపడడం మొదలుపెట్టి చాలా సంతోషం కలిగింది. ఈ ప్రాంతాన్ని మనం పరిశీలిద్దాం, ఈ ప్రాంతాన్ని అన్నయ్యకి చూపిద్దాం అనుకున్నాడు. ఆయన ఈ దేవాలయం అంతా తిరుగుతుంటే ఒక చోట ఒక శిలాఫలకం కనపడింది. దాని మీద ఒక ప్రకటన రాయబడింది. ఎవరైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 జాతుల్లో వాడు ఎవరైనా సరే, మహాసాహసికుడు ఎవడైనా ఈ దేవికి ఎదురుగుండా ఉన్న చెట్టు మీద ఉన్న 7 ఉట్లని ఒకేసారి ఒక్క కత్తివేటుతోటి తెగ్గొట్టి శూలాయుధం మీదకి తల్లకిందులుగా గనక దూకగలిగితే వాడికి దేవి ప్రత్యక్షమవుతుంది, కోరిన కోరిక తీరుస్తుంది. విక్రమార్కుడే పరమసాహసి, భట్టి ఆయనకి తమ్ముడు, సాహసంలో తక్కువ కాదు. అతనికి ఏమనిపించింది, ఈమె అమ్మవారు చూస్తే పరమశక్తివంతంగా ఉంది, ఈ ప్రకటన మరీ వింతగా ఉంది, ఈ ప్రకటన ప్రకారం చేస్తే గనక ఇక్కడున్నది ఏదో మనకి లభ్యమవుతుంది. ప్రకటన కింద రాయబడింది, అమ్మవారి ఎదురుకుండా నవనిధులు పాతిపెట్టబడి ఉన్నాయి.
నవనిధులు అంటే సామాన్యం కాదు అని, ఒక నిధి దొరికితేనే గొప్ప. నవనిధులు అంటే సామాన్యమైంది కాదు. ఆ నవనిధులు దొరుకుతాయి ఈ సాహసికి. ఈయన వెంటనే మేఘాల మీద బయలుదేరాడు వెనక్కి. ఈ విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి, నేను ఒక స్థలం చూశాను, అదొక నదీ పరివాహక ప్రాంతము, మన భూభాగంలోకి కాదు, కానీ అక్కడ ప్రజలు ఆసక్తికరంగానే ఉన్నారంటే ఎవరైనా రాజు వస్తే ఆ పరిపాలనా యోగ్యంగా ఉన్నది ఆ ప్రదేశం. జనం తక్కువ ఉన్నారు, కానీ అదేదో దివ్య దేశంలాగా కనపడుతోంది. ఇక్కడ ఒక భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంది, అమ్మ విశేషంగా ఉంది. అక్కడ ఒక ప్రకటన ఉంది శిలాఫలకం మీద, మనం అది చూద్దాం పదని అన్నయ్యని వెంబడి పెట్టుకుని వచ్చాడు. ఈ విక్రమార్కుడు కూడా ఈ శక్తిని ఫీల్ అయ్యాడు, ఆయన కూడా తెలిసింది. సరే చూశాడు, ఏమిటిది, ఎదురుగుండా ఏం రాసింది, ఎదురుగుండా చెట్టు ఉంది, చెట్టుకు 7 ఉట్లున్నాయి, ఈ 7 ఉట్లని ఒక దెబ్బతోటి పడగొట్టాలి, శూలాయుధం మీదకి తల్లకిందులుగా దూకాలి, తల కింద పడాలి. చెట్టెక్కాడు. చెట్టెక్కిన తర్వాత ఆయనకి తెలిసింది ఇవి ఒక వరుసలో లేవు, ఎట్లా ఇలా వలయాకారంగా కట్టబడి ఉన్నాయి ఉట్టులు. ఉట్లు. ఒకే దెబ్బతో 7 ఎలా వెళ్తాయి? ఆ పైన నిలబడి కేకేశాడు, భట్టి ఇక్కడ ఉపాయం తెలియటం లేదు, ఇవి వేరువేరుగా వేళ్లాడబడుతున్నాయి, వీటిని ఏం చేయాలంటే బట్టి బాగా చూసి ఒక పని చేయి, మొదటి ఉట్టు మీద కాలేసి దాన్ని 2వ ఉట్టుకి చుట్టు, దాన్ని విసురు, అది 3వ ఉట్టికి చుట్టుకుంటుంది. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తాము, ఒకటి వేళ్లాడుతున్న దాన్ని విసిరేమనుకో, అది 2వ దాని మీదకి వెళ్ళంగానే గుండ్రంగా తిరిగేస్తుంది. అవును, గుండ్రంగా తిరిగి ఇది దాన్ని పట్టుకుంటుంది. 2వ దాన్ని తోస్తే అది 3వ దాన్ని, 3వ దాన్ని తోస్తే అది 4వ దాన్ని పట్టుకుంటుంది. ఈ వలయాలు పూర్తయ్యేసరికల్లా 7 ఒకదానికొకటి చుట్టుకుంటాయి. అప్పుడు ఒక తాటి మీదకి వచ్చినట్లు అవుతుంది, అప్పుడు కొట్టేసేయచ్చు. మళ్ళీ అడిగాడు పైనుంచి, శూలాయుధానికి ఏమీ ఆధారం కనపట్టలేదంటే అమ్మవారికి ఎదురుగుండా ఉంది అది, అందుకని శూలాయుధం ఇట్లా నిలబడి ఉంది, దాని కిందేం లేదు, కొస ఉంది. ఇప్పుడు మనం దూకితే ఎక్కడికి దూకాలి, ఆ కొస మీదకి తలకాయ పడుతుంది, అంటే దిగిపోవటమే. సరే సరే, ఈ విక్రమార్కుడు వెనక్కి చూసే లక్షణమే లేదు, ఆయన జన్మలోనే లేదు. ఈ 7 ఉట్లని ఒకదానికొకటి చుట్టేలాగా తోసాడు, ఒకదాని మీదకి ఒకటి తోసేసరికల్లా 7 వెళ్ళి ఒకదాని వెనకాల ఒకటి 7 చుట్టున్నాయి. మళ్ళీ వెనక్కి తిరిగిపోతాయి, తిరిగేస్తాయి అవి. ఇప్పుడు మనం గుండ్రంగా తిప్పితే వేళ్లాడేసామనుకో, మళ్ళీ రయ్యమని వెనక్కి తిరిగిపోతుంది, రయ్యమని వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరుగుతుంది. మొదటిసారి చుట్టునన్ని చుట్లు చుట్టదు, తక్కువ చుట్టు, కానీ చుట్టడం మాత్రం జరుగుతుంది. ఇవి ముందుకి వెనక్కి కదిలి చుట్టుకునే క్రమంలో ఈయన ఏం చేశాడు, ఒకే ఒక్క వేటుతోటి 7ని కొట్టేశాడు. 7 ఉట్లు రాలి కింద పడ్డాయి. ఈయన జయ భద్రకాళి అని తల్లకిందులుగా శూలం మీదకి దూకేశాడు. దూకేస్తే శూలం మాయమైపోయింది. ఈయన ఎట్లా పడ్డాడు, చేతులతోటి పడ్డాడు కిందకి, చేతులు కింద కాళ్ళు పైకి, ఆ చేతులతో ఇంకా కాళ్ళు కిందకి పెట్టాల, అలాగే చేతులతోటి నడుచుకుంటూ వచ్చాడు అమ్మవారి దగ్గరికి. ఈ విగ్రహంలోంచి పెద్ద వెలుగు వచ్చింది, ఎంత వెలుగో, ఆ వెలుగులోంచి భద్రకాళి అమ్మవారు ప్రత్యక్షం అయ్యేసరికి ఇక ఎంత సంతోషించాడో విక్రమార్కుడు, పరమానందాన్ని పొందాడు. అమ్మవారు కూడా నీ సాహసానికి మెచ్చాను, పరమ సాహసికుడివైన రాజువుగా నువ్వు ఎప్పటికీ గెలుపొందుతావు, కొన్ని వేల సంవత్సరాల పాటు నీ పేరుతోటి ఈ కథ నడుస్తూనే ఉంటుంది, నీకేం కావాలో చెప్పాను అంటే నీ నవనిధులు నాకు కావాలి, ఒకటి ఈ మందిరానికి నువ్వు ఎక్కడైతే ఉన్నావో దీనికి 4 పక్కల రాజ్య విస్తరణ చేసే అవకాశాన్ని ఇవ్వు, నాకు రాజ్యాన్ని చేసి పెట్టు అని అడిగాడు. అప్పుడు ఈ ఉజ్జయిని నగరం ప్రారంభమైంది. ఆ రకంగా గడకాళిక పేరుతోటి ఇప్పటికీ కూడా ఆ మందిరం ఉంది. ఓహో, గడకాళి దాని పేరు, ఆ మందిరం పేరే. 4 పక్కలకి ఉజ్జయిని మహానగరం వ్యాప్తి చెందింది. అయితే ఈ ఉజ్జయిని మహానగరంలో ఇప్పుడు ఒక ప్రాంతంలో ఈమె ఉంటే ఈ ప్రాంతం ఇంత ప్రత్యేకంగా ఉండడానికి కారణం ఏమిటి, అక్కడ ఆల్రెడీ శక్తిపీఠం ఉంది, తర్వాత ఈ మన శివక్షేత్రం ఉంది, ఆయన ఏమనాలి మనం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, జ్యోతిర్లింగ స్థాపన జరిగి ఉంది. పరమేశ్వరుడు ఒక చోట ఉన్నాడు, ఆయనకి దగ్గరలోనే అమ్మవారు సిద్ధిదాత్రి స్వరూపంతో వెలిసి ఉన్నది. అక్కడ దాకా ఈ నగరం విస్తరించింది. గడకాళిక నుంచి కాళిక ఆలయం నుంచి 4 పక్కలకి విస్తారంలో ఈ మొత్తం ఈయన ఈ జ్యోతిర్లింగము, తర్వాత అమ్మవారు వెలిసి ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపము, శక్తిపీఠము అన్నీ కవర్ అయ్యేలాగా పెద్ద మహానగరం వెలిసింది. ఆ నది క్షిప్రా నది, ఆ నగరమేమో ఉజ్జయినిగా వెలిసింది. ఈ ఉజ్జయిని మహానగరాన్ని తన రాజధానిగా చేసుకుని విక్రమార్కుడు ఇక్కడి నుంచే తను సాధించినటువంటి అన్ని రాజ్యాలని పరిపాలించాడు. ఇది విక్రమార్కుడు యొక్క పుట్టుక. ఆయనకి ఉజ్జయిని ఎలా లభించిందో
వినోదరంజితం చెప్పిన కథల్లో మొదటి భాగం. ఇప్పుడు రెండవ మెట్టుకు వెళ్తారా? రెండో మెట్టుకి ఇంకా ఎక్కడ, ఆ, ఈ మొదటి మెట్టు పూర్తవ్వాల్సిన చెప్పిన కథల్లో ఇంకొక కథ ఉంది. ఆహా, ఇప్పుడు విక్రమార్కుడు 2000 సంవత్సరాలు పరిపాలన చేశాడని తెలుసు మనకి అవును. కదా. ఎలా వచ్చింది ఆయనకి అంత? ఇప్పుడు మానవుడు కదా, ఆ, మానవులకి అంత జీవిత ప్రమాణం ఎక్కడుంది? అంటే తల్లి ప్రత్యక్షం అయింది కదా. ప్రత్యక్షమైన ఆ తల్లేమి వరం ఇవ్వాల. తల్లి ఇచ్చిన వరం ఏమిటి? ఉజ్జయిని మహానగరాన్ని నిర్మించే అవకాశం ఇచ్చింది. అంతే. నువ్వు అద్భుతంగా రాజపాలన చేస్తావంది, నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది అంది. అంతే. ఉహుం. ఎలా జరిగిందో చూద్దాం. ఓకే. ఈయన ఉజ్జయిని మహానగరం నిర్మించబడింది, నాలుగు పక్కల నిర్మించుకున్నాడు. ఈ నవనిధులు లభించినాయి. ఆ దేశం చాలా అసలు క్షామాలు అనేవి లేకుండా, అతివృష్టి అనావృష్టి లేకుండా ఎంతో అద్భుతంగా నడుస్తుంటే ఆ కాలంలో ఏమైందట, దేవతల స్వర్గంలో ఒక ప్రత్యేకమైన ఈ కథ నడుస్తుంది. ఈ దేవతల్లో రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ, కృతాచి ఇలాంటి బోల్డంతమంది అప్సరసులు ఉన్నారు. ఉమ్, అయితే ఎవరి నాట్యం చాలా బాగుంటుంది అనేది ఒక వాదన వచ్చింది. రంభ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పాల సముద్రంలో అప్సరల అందరితో పాటు వచ్చింది. వాళ్ళలో అగ్రగణ్యురాలు రంభ. పైగా ఈవిడ నలకూబరుడి ప్రేయసి. అసలు ఏ సమయంలో అయినా ఎప్పుడైనా దేవేంద్రుడు తలుచుకోగానే రంభే అన్నిటికి. అయితే ఊర్వశి విష్ణువు యొక్క తొడ నుంచి పుట్టింది. నరనారాయణులని ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన తన తొడలోంచి ఊర్వశిని పుట్టించాడు. నారాయణుని తొడలోంచి పుట్టింది. ఆయన ఇట్లా తొడ సరిస్తే అందులోంచి వచ్చింది అపురూప సౌందర్యవతైన ఊర్వశి. ఆమె మరి భగవంతుడి మీద శరీరం నుంచి పుట్టింది కదా, ఆమె గొప్పదని కొంతమంది అనేవాళ్ళు. వీళ్ళిద్దరికీ ఒక వాదన ఎప్పుడు నడిచేది. వీళ్ళిద్దరిలో ఎవరిది ఉత్తమమైన నాట్యము అనేది ఒక ప్రశ్న ఉంటూ ఉండేది. ఉమ్, అప్పుడు నారదుల వారు ఒకసారి వచ్చాడట ఈ వాదనలు జరుగుతున్నప్పుడు. ఆ రోజున నాట్య ప్రదర్శన అయింది. ఎవరిది ఉత్తమ నాట్యం అంటే కాసేపు ఆవిడ బాగుంది, కాసేపు ఈవిడ బాగుంది, డిసైడ్ చేయలేకపోయారు. అప్పుడు నారదుడు ఏమన్నాడంటే, దీనికి ఏముంది, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే మామూలు వాడు కాదు, సార్వభౌముడు ఒక ఉన్నాడు, అతను చాలా గొప్పవాడు, అతనైతే ఇట్లాంటి ప్రశ్నలకి చక్కగా చెప్తాడు సమాధానం అని అతన్ని పిలిపించమన్నాడు. అతను ఎవరు? భూలోకంలో పరిపాలన చేస్తున్న విక్రమార్కుడు. ఓహో, ఏంటి స్వర్గానికి పిలిచేశారు కదా. దేవేంద్రుడు మాతలి అని తన రథసారథిని, మాతలిని పిలిచి, మాతలి ఆయన పేరు, దేవేంద్రుడి రథసారథి, మాతలిని పిలిచి భూలోకానికి వెళ్ళి, నువ్వు విక్రమార్క చక్రవర్తిని నేను పిలిచానని, ఇక్కడ ఒక సభ జరుగుతోందని, సభకు ఆహ్వానం పంపామని చెప్పి సగౌరవంగా సాదరంగా ఆయన్ని తీసుకురమ్మన్నాడు. మాతలికి నచ్చల. మానవుడిని పిలవటం ఏమిటి, మానవుడు వచ్చి ఇక్కడ తీర్పు చెప్పటం ఏమిటి, దేవలోకంలో ఇంతమంది ఉంటే తీర్పరులు వీళ్ళెవరు కానట్టు అతను రావటం ఏమిటి? రాజుకు నచ్చింది, ఇంద్రుడికి, దేవేంద్రుడికి. నారదుడు చెప్పాడు కాబట్టి ఆ, మాతలికి నచ్చల. సరే వెళ్ళాడు. వెళ్ళి విక్రమార్కుడికి చెప్పాడు, ఇంద్రసభలో నీకు ఆహ్వానం వచ్చింది, ఇంద్రసభ నుంచి మరి దేవేంద్రుల వారు నీకు ఆహ్వానం పంపించి నీకోసం రథాన్ని పంపించారు, దివ్య రథం వచ్చింది, రథం ఆరోహించి నాతో పాటు రమ్మని. అయితే ఈయన ఏమన్నాడంటే, నేను మరి ఇది ప్రత్యేకమైంది కదా, మానవులకి సాధారణంగా దొరకంది, నేను అమ్మవారిని పూజ చేసుకుని బయలుదేరుతాను, మీరు అమ్మవారి ఆలయానికి రథాన్ని తీసుకురండి అని చెప్పాడు. తన దారిని తను అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు, కాళికా దర్శనానికి. కాళికకి నమస్కారం చేశాడు, పరిపరి విధాలు పూజించాడు, పువ్వులు అర్చనాది సమర్పిస్తే అమ్మవారు పలికింది, విజయోస్తు కుమార అని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఒక నిమ్మపండు చేతిలో పెట్టింది, విభూది ఇచ్చింది ఆయనకి, చేతిలో విభూది వేసి. ఈయన విభూది నిమ్మపండు పట్టుకుని బయటకు వచ్చాడు. బయట దివ్యరథం నిలబెట్టు ఈయన ఆయన ఎక్కించుకోకుండానే రథం నిలబెట్టాడు. ఈయన చూడంగానే ఏం చేస్తాడో చూద్దామని రథం తోలాడు మాతలి. కానీ ఆ రథం కదల్లా. ఆశ్చర్యపోయాడు, ఎందుకు కదలటం లేదు? చూస్తే విక్రమాదిత్యుడు నిలబడి ఉన్నవాడు బొటన వేలిని, కాలి బొటన వేలిని ఆ రథం తాలూకు దీని దగ్గర పెట్టాడు. కదలటల్లా. ఆయన కాలు మీద నుంచి ఎక్కల రథం. అబ్బా అబ్బా అబ్బా, ఆయన దాటలేకపోయింది. ఏంటబ్బు గారు అంత గొప్ప వ్యక్తి? మరి అంత గొప్ప వ్యక్తి, మరి భద్రకాళి అనుగ్రహం పొందినవాడు. కాళిక అంటే ఏమిటమ్మా, కాలస్వరూపిణి అయిన తల్లి. కాలుడు భగవంతుడు, ఆయన అధీనంలో ఉంటుంది, కాలం అంతా ఆయన అధీనంలో ఉంటుంది. అదే కదా. మరి కాళిక అధీనంలో ఉండేది కాలమే కదా. ఆమె ఇతని యొక్క దీంట్లో ఉన్నది. విక్రమార్కుడి అసలు ఆయన ఏం చేయాలన్నా కాళిక అనుగ్రహమే. కదలలేదు. మాతలి రథం దిగి
క్షమించండి, రథం ఎక్కండి అన్నాడు. కాలడ్డం పెట్టాడు, కదల్లా, ఎక్కాడు. ఉమ్. ఆ చేతిలో ఉన్న నిమ్మపండు విభూది శక్తి అది. ఓకే. అమ్మ ఇచ్చింది కదా స్వయంగా, అవును. ఆమెను కాదని ఎవరేం చేయగలరు? సరే, రథం ఎక్కించుకుని స్వర్గానికి తీసుకుపోయాడు. ఉమ్. అబ్బో అద్భుతంగా పండగ చేశారు స్వర్గంలో. విక్రమార్కుడికి ఎన్నో అద్భుతమైన స్వాగతాలు ఇచ్చారు, చాలా మెచ్చుకున్నారు, దివ్య భోజనం చేయించారు, కొద్ది రోజులు ఆయన్ని తమ అతిథిగా ఉంచుకున్నారు. అప్పుడు చెప్పారు, మాకు ఇక్కడ ఎప్పుడు ఒక వాదన నడుస్తూ ఉంటుంది, రంభా ఊర్వశులలో ఉత్తమ నాట్యగత్తె ఎవరు, ఎవరిది ఉత్తమ నాట్యం అని అడిగారు. సరే చూస్తాను అన్నాడు. ఆ రోజున రంభా ఊర్వశి ఇద్దరి నాట్యం పెట్టారు. ఈయన అట్లా చూశాడు, ఏమి మాట్లాడలా. మర్నాడు మళ్ళీ సభ. ఇవాళ చూసి రేపు చెప్పాలి. మర్నాడు ఏం చేశాడంటే ఈయన 2 పువ్వుల బంతులు ఇచ్చాడట. ఎవరికి? రంభా ఊర్వశికా? రంభకి ఊర్వశికి పువ్వులతో చేసినటువంటి బంతులు లాంటివి. 2 కథలు చెప్తారు జయ. మెళ్ళో దండ వేయించాడని ఒకటి, ఈ మనం తీసుకున్న కథలో పువ్వుల బంతులు, చిన్న పూబంతి పట్టుకుని ఈ పూబంతిని పట్టుకుని నాట్యం చేయండి అన్నాడు. ఇద్దరు ఆ బంతులు చేత్తో పుచ్చుకున్నారు, సేపు నాట్యం చేశారు. ఈ పువ్వుల బంతిలో ఈయన ఏం చేశాడట, కొన్ని విషపు క్రిములని పువ్వుల బంతిలో పెట్టి కుట్టించాడు. ఉహు. ఊర్వశికి పోటీ పట్ల ఏమీ లేదు, తన నాట్యం తన సంతోషంగా నాట్యం చేయటమే తప్ప ఆమెకి నన్ను ఎవరైనా ఓడిస్తారని, నేను ఓడిపోతానని, లేదా నేను ముందుండాలని, నేను వెనక ఉండాలని ఏమీ లేదు. భగవత్ ప్రసాదం వల్ల జన్మించింది, హాయిగా అలాగే ఆ ప్రసాద మహాత్మ్యంతో స్థిమితంగా ఉంటుంది. రంభకి ఒక లోపల ఉద్రేకం ఉంది ఆమెకి, నేను ఇక్కడ ముందొచ్చా, నేను గొప్పదాన్ని, గొప్ప అనిపించుకోవాలి, ఎప్పుడు నా పేరే వస్తుంది ముందు, ఇప్పుడు కూడా నా పేరే ముందుండాలి అని ఒక లోపల ఒక ఉద్రేకం ఉంది. ఈ ఉద్రేకం ఉన్న వాళ్ళ పిడికిళ్ళు బిగుసుకుంటాయి సహజంగా, దేవతలైనాను. ఆమె ఈ బంతిని గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకునేసరికి ఆ లోపల ఉన్న విషపు క్రిముల తాలూకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, నొప్పి, సరిగ్గా చేయలేకపోతాం. ఊర్వశి ఊరికి ఆ బంతిని ఎట్ట పట్టింది, బంతి కదలటల్లా, ఆమె హాయిగా నాట్యం చేసుకుంటుంది. అదేలే, ఏమీ ఒత్తిడికి లేదు. గురవట్ల. ఒత్తిడి లేదు, ప్రెషర్ ఎప్పుడు లేదో అప్పుడు ఉత్సాహం బాగుంటుంది. అంతే కదా. ప్రెషర్ వల్ల ఏమవుతుంది, పనిలో దాని ప్రభావం చూపిస్తుంది. జయ, ఏనాటి కథ ఇది చూడండి, నువ్వు ఒత్తిడికి లోనైతే, నువ్వు ప్రెషర్కి గురైతే నీ పని మీద దాని ప్రభావం ఉంటుంది అని చూపించారు. చూడండి. అయితే నాట్యం అయిపోయింది, పెద్దగా జనాలు పసిగట్టల. నాట్యం అయిపోయాక ఈయన చాలా బాగుందని చప్పట్లు కొట్టాడు. మీ అరిచేతులు చూపించండి అన్నాడు. ఇద్దరు అరిచేతులు చూపించారు. బంతి నలగలేదు ఊర్వశి చేతిలోది, చేతికి ఏమీ కాల. రంభాదేవి చేతుల్లో ముళ్ళు, చేతులు నిండా ఎర్ర ఎర్ర గుర్తులున్నాయి, బంతి నలిగింది. ఈయన చెప్పాడు, ఊర్వశి ఉత్తమ నాట్యగత్తె. ఊర్వశిలాగా నాట్యం చేసేవాళ్ళు నాట్యగత్తెలకి కావాల్సింది నాట్యము, అభినయము, కౌశలము, వాటన్నిటితో పాటు కావాల్సింది ఏంటంటే తమ మీద తమకి నమ్మకం, కాన్ఫిడెన్స్ అంటాం దాన్ని మనం. కాన్ఫిడెంట్గా లేని నాట్యము గొప్ప నాట్యం అనిపించుకోదు. కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఊర్వశి అద్భుతమైన నాట్యగత్తె. ఆమె చేతిలో పువ్వుల బంతి అసలు వసివాయి లేదు, వసివాడలా అలాగే ఉంది. పువ్వులు నలిపేసిన రంభాదేవి 2వ స్థానమే అని చెప్పారు సభికులందరూ. అసలు ఇది ఏం పద్ధతి, ఎంత చిత్రమైన పద్ధతి, ఎంత బాగా తెలివిగా తెలుసుకున్నాడు. చాలా సంతోషించారు. రంభ కూడా నిజమే, నాకు కాన్ఫిడెన్స్ లేదని ఒప్పుకుంది. ఆమె కోపం రాల, నిజం. తర్వాత నేను పాల సముద్రంలో నుంచి పుట్టానని గొప్ప పడితే భగవంతుడి తోడ నుంచి పుట్టానని ఆమె ఎంత గొప్ప పడాలి అని తగ్గిపోయింది. నా పని అది, ఊర్వశి పని ఊర్వశిది అని సర్దుకుని ఊరుకుంది. అసలు ఏమీ లేదు, మాటే లేదు. అయితే ఈ విక్రమార్కుని ఎన్నో పరిపరి విధాలుగా మెచ్చుకున్నారు. ఈ దేవేంద్రుడు ఆయనకి చాలా అద్భుతమైన వరాలు ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, 1000 సంవత్సరాలు జీవిస్తావు నువ్వు. ఈ జీవించటం అనే మాటని 1000 సంవత్సరాలు రాజ్యం చేయి భూలోకంలో నువ్వు అని దీవించాడు. నీకు వరం ఇస్తున్నాను, 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు నువ్వు, భూమండలాన్ని రాజ్యం పరిపాలిస్తావు. నిన్ను నీ తాలూకు ఈ గొప్పతనానికి మెచ్చి నీకు ఒక అద్భుతమైన నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని పంపిస్తున్నాం మేము. నువ్వు రథం ఎక్కి భూలోకంలోకి వెళ్ళేసరికల్లా నీ ఆస్థానంలో ఆ సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనాన్ని ఎక్కి 1000 సంవత్సరాలు భూమండలాన్ని అద్భుతంగా పరిపాలిస్తావు. నీ తాలూకు ప్రజలందరూ కూడా నిన్ను వేనోళ్ళ పొగొడతారు. నీ రాజ్యంలో ఎలాంటి సమస్యలు ఉండవు.
అని అనేక వరాలు ఇచ్చాడు. ఈయన చాలా సంతోషంగా రంభా ఊరసులు ఇద్దరికి వీడుకోలు చెప్పి, ఈ సభికులు ఎంతమందో ఉన్నారు కదా, బృహస్పతి అని చంద్రుడని అందరికీ నమస్కారాలు చేసి అందరి దగ్గర ఆశీర్వచనాలు పొంది, నవగ్రహాల ఆశీర్వచనాలు పొంది చాలా రోజులు దేవలోకంలో గడిపి భూలోకానికి ప్రయాణం అయ్యాడు. ఈయన వచ్చేసరికల్లా ఈ ఆకాశం నుంచి ఈ 32 సాలభంజికలు కలిగినటువంటి దేవేంద్రుడు బహుకరించిన ఈ బంగారు సింహాసనం ఆకాశం నుంచి దిగి వచ్చింది కిందకి. ప్రజలంతా దాన్ని చూశారు. ఆయన ఒక సభా మండపంలో కొలువు తీరి ఉన్నది. ఒక శుభముహూర్తాన ఈ 32 మెట్లు ఎక్కి ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఆ రోజు నుంచి రాజ్యపాలన చేయటం మొదలుపెట్టాడు. ఈ భూలోకానికి వచ్చినటువంటి విక్రమార్కుడు తమ్ముడికి చెప్పాడు, 1000 సంవత్సరాలు రాజ్యం చేసే అవకాశాన్ని మనకి దేవేంద్రుడు ఇచ్చాడు. ఇక ఈ భూమండలం మనదే పట్టి మనకి తిరుగులేదు. అంతా భద్రకాళి యొక్క అనుగ్రహం, అమ్మ అనుగ్రహించింది కాబట్టి మనకి ఇది లభించింది. భట్టి చాలా సంతోషించాడు. ప్రజలంతా అద్భుతంగా హాహా అని ఆనందించారు. ఓ చాలా బాగుంది. కొద్ది రోజులు గడిచాక భట్టికి ఒకనాడు జ్ఞానోదయమే. 1000 సంవత్సరాలు రాజ్యం చేయటానికి ఈయన వరం పొందొచ్చాడు. నేనుండనుగా, నేను మానవుణ్ణి, ఆయన మానవుడే, మేము 100 150 బతికేవాళ్ళం. ఇప్పుడు 1000 సంవత్సరాలు ఈయన ఉంటాడు. ఈయన ఎవరి సహాయంతో ఉంటాడు? నేనుండను, మా అన్నయ్య ఒకడే ఉంటాడు. నేను లేకపోతే మా అన్నయ్యకి ఎట్లా? మహారాజు ఒంటరి వాడైపోతాడు. చాలా దిగులు వచ్చేసింది. 1000 ఏళ్ళు నేను ఉండాలి, ఎలా? ఈయన పోయి భద్రకాళిని ఆశ్రయించాడు. దేవాలయంలో కూర్చున్నాడు. అది పరమ దుఃఖంగా ఉంది. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. తపస్సుకి కూర్చున్నాడు కానీ తపస్సు సాగటల్లా. భద్రకాళి ఆయనకి కళలో కనపడింది. అంతకుముందు కూడా ఈయనకి భద్రకాళి కనిపించింది భట్టికి. ఎప్పుడు ఆవిడ కత్తిస్తున్నట్టు, తర్వాత పూలదండతో దండేస్తున్నట్టు, అట్లా ఊరికే ఊహ కనపడింది. ఇప్పుడు భద్రకాళి అడిగింది, భట్టి ఏం కావాలి, ఎందుకు నువ్వు తపస్సు చేస్తున్నావు, నీ మనసు ఏమిటో చెప్పు అంటే, నాకు 2000 సంవత్సరాలు జీవించాలి, నాకు కూడా 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కావాలి. అడిగేసరికల్లా ఆవిడ ఏమంది, మహాతపస్వి కానీ పరమ సాహసికుడు కానీ అతడి తల తీసుకొచ్చి ఇవ్వు, నాకు నీకు కావలసిన వరం నేను ఇస్తానని. మహాతపస్వి పరమ సాహసి ఎవరు? ఆయన బాగా ఆలోచించి, పరమ సాహసికుడు మా అన్నయ్యే, ఇంకెవరున్నారు సాహసికుడు? విక్రమార్కుడిని మించిన సాహసి ఇంకొకడు ఉన్నాడా? నిలబడి ఉన్న శూలాయుధం మీదకి తల్లకిందులుగా దూకే సాహసి ఎవడైనా ఇంకొకడు ఉన్నాడా లోకంలో? ఎవ్వరూ లేరు, ఈయన ఒక్కడే ఉన్నాడు. అన్నయ్య తల నరకడానికి సిద్ధపడ్డాడు బట్టి. సరే తెస్తానన్నాడు. తెస్తానని రాత్రి పూట వెళ్ళిపోయాడు నగరానికి. ఉజ్జయిని మహానగరంలో ఏకాంతంగా నిద్రపోతున్నాడు విక్రమార్కుడు. మంచి నిద్రలో ఉన్నాడు. ఈయన అన్నయ్యని నిద్ర లేపాడు. విక్రమార్కుడు, మహాప్రభు అన్నయ్య అండు, అన్నయ్యని మనం చెప్తున్నాం. ప్రభు అని అమ్మవారి ఆజ్ఞ అయింది, మీ శిరస్సు తీసుకెళ్ళాలి నేను అనేసరికల్, అలాగే శిరస్సు తీసుకెళ్ళటందుకు నేనే వస్తా, అక్కడే నా శిరస్సుని ఇద్దుగాను నువ్వు అని చెప్పి తమ్ముడు వెనకాల బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇద్దరు అర్ధరాత్రి భద్రకాళి ఆలయంలోకి వెళ్ళారు. ఆలయం లోపలికి వెళ్ళేసరికి ఈయన ఏం చేశాడు, భట్టి తల వంచి ఉండండి ఇక్కడ, నేను మీ శిరస్సుని అమ్మవారికి సమర్పిస్తానన్నాడు. అనేసరికల్లా ఒప్పుకున్నాడు విక్రమార్కుడు. అమ్మవారికి సాష్టాంగం చేస్తూ నేల మీద పడుకున్నాడు. భట్టి విక్రమార్కుడి కత్తే తీసి, ఆ విక్రమార్కుడి కత్తి ఎవరిచ్చారు? ఆ చంద్రహాసం కిందటిసారి ఈయన గెలిచినప్పుడు, ఈయన 7 ఉట్లు పడగొట్టినప్పుడు అమ్మవారి చంద్రహాసాన్ని బహుకరించింది ఆయన. ఆ కత్తితోటి, విక్రమార్కుడి కత్తితోటే విక్రమార్కుడి తల నరికి సమర్పించేశాడు. నరికేశాడు తల. ఈ తల నరికేసరికల్లా గంటలు మోగినాయి. పెద్దగా గుడంతా సంచలనం వచ్చేసింది. అసలు ఎంత హడావిడైపోయిందో. ఈ మొత్తం ఈ హడావిడంతా తీరేసరికల్లా అమ్మవారి ప్రత్యక్షమైంది. మామూలుగా విగ్రహం ఎట్లా ఉంది, మెడలో రుండమాల ధరించి, నాలిక బయటికి పెట్టి, కత్తులు శూలాధ్యాయుధాలు ధరించి ఉన్నటువంటి శక్తి స్వరూపిణిగా ఆవిడ కనపడుతుంది. అష్టభుజి 8 చేతులతోటి ఉంటుంది విగ్రహం. భయంకరంగా ఉంటుంది. నాలుక ఎర్రగా కనపడుతుంటుంది. సాత్విక స్వరూపంలో 4 చేతులతోటి అమ్మవారి దర్శనమిచ్చింది. రుండమాల లేదు, మెళ్ళో పువ్వులమాల ధరించి ఉంది. సాహసికుడైన విక్రమార్కుడికి పరమ సాహసికుడైన భట్టి తమ్ముడుగా ఉన్నాడు. నీ సాహసానికి మెచ్చాను, నీ బలికి కూడా మెచ్చా, ఏం కావాలో కోరుకో, ఏ వరమైనా ఇస్తాను, ముందు నా ప్రభువుని బతికించు అని అడిగాడు. ఇప్పుడు ఈయన వదిలేయచ్చు, వదిలేయరు, వదిలేస్తారు. ఈయన తన రాజు అయిపోయే అవకాశం ఇస్తుంది అమ్మ. అవును.
విక్రమార్కుడికి ఎలాంటి అవకాశం ఇచ్చిందో అదే అవకాశం భట్టికి బట్టి కూడా లభిస్తుంది. ఇస్తుంది. కానీ ఈయన నా ప్రభువుని బతికించమన్నాడు. విక్రమార్కుడు జీవితుడై నిలబడ్డాడు. ఇంకేం కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు జీవించే అవకాశాన్ని నాకు ఇవ్వమన్నాడు. ఆవిడ నచ్చానురా, నీ జీవితంతో పాటు ఇతడి జీవితాన్ని కోరుకున్నావు కాబట్టి 2000 సంవత్సరాలు నువ్వు జీవించి ఉంటావు అని వరం ఇచ్చింది. వరం ఇచ్చింది. ఈ దేవాలయం పెద్ద కదిలిపోతున్నాయిగా, గంటలు మోగిపోతున్నాయి. మళ్ళీ అన్ని యథావిధిగా అయింది. జీవించిన విక్రమార్కుడు స్పృహలోకి వచ్చాడు. లేచి నిలబడ్డాడు. బట్టి ఏం జరిగింది? బలిస్తానన్నావు కదా అన్నాడు. బలి ఇచ్చాను, బతికించాను ప్రభు. బలి అయిపోయింది. అమ్మ ప్రత్యక్షమైంది. అంతకుముందు అమ్మవారు ప్రత్యక్షమైనప్పుడు భట్టికి కనపడల ఆమె, కేవలం విక్రమార్కుడే చూశాడు. ఇప్పుడు భట్టి కూడా చూడగలిగాడు. అప్పుడు ఆయన సంతోషించాడు. నీ బలి కార్యక్రమం అయింది కదా, మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇద్దరు కలిసి రథం ఎక్కారు. వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే భట్టి చెప్పాడు, అమ్మ కరుణించింది ప్రభు, 2000 సంవత్సరాలు జీవించమంది. ఇక తిరుగులేదు, మన ఇద్దరం కలిసే ఉంటాం. సంతోషించారు. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. పడుకున్న తర్వాత విక్రమార్కుడికి తట్టింది. దేవేంద్రుడు 1000 సంవత్సరాలు రాజ్యం చేయమన్నాడు నన్ను. భట్టి 2000 సంవత్సరాల జీవిత పరిమాణాన్ని కోరుకున్నాడు అమ్మ దగ్గర. అంటే నా తర్వాత భట్టి ఉంటాడు. భట్టికి జీవించే వరమే ఉంది కానీ, వరమే మాత్రమే ఉంది కానీ రాజ్యం చేసే వరం లేదు. అప్పుడు భట్టి ఎవరి రాజ్యంలో జీవిస్తాడు? ఈయన మళ్ళీ పరిగెత్తుకుంటూ తమ్ముడి దగ్గరికి వెళ్ళి, భట్టి నువ్వు తెలివిగా వరం అడగలేదునట్టుంది, నువ్వు 2000 సంవత్సరాలు అడిగావు, నేను ఉండేది 1000 ఏళ్లే. అంటే భట్టి ఒక క్షణం ఆలోచించాడు. నేను అడగలేదు, ఎక్కువ కాలం జీవించే వరం ఇవ్వమన్నాను. ఆవిడ 2000 అంది. బాగా ఆలోచించి, గెలిచాం ప్రభు, మన ఇద్దరం 2000 సంవత్సరాలు ఉండొచ్చు. దేవేంద్రుడు నీకు ఇచ్చిన వరం ఏమిటి? 1000 సంవత్సరాలు రాజ్యం చేయమన్నాడు. నువ్వు 1000 ఏళ్ళు రాజ్యం చేద్దు కానీ ప్రతి సంవత్సరము 6 నెలలు రాజ్యం చేయి, 6 నెలలు దేశాటానికి వెళ్ళు. సరిపోయిందిగా లెక్క. ప్రతి సంవత్సరం 6 నెలలు వెళ్ళిపోతావు నువ్వు. 6 నెలలు మొత్తం దేశం అంతా చేసి దేశంలో ఏం జరుగుతుందో కాలమాన పరిస్థితులన్నీ తెలుసుకో. ఈ లోపల రాజ్యం నేను సంభాళిస్తా, నాకు జీవించే వరం ఉంది కాబట్టి. నువ్వు తిరిగిరా, మళ్ళీ 6 నెలలు రాజ్యం చేయి. 6 నెలలు అవ్వగానే వెళ్ళిపో ప్రయాణానికి. నువ్వు తెలుసుకొచ్చిన వింతలు, విడ్డూరాలు, విశేషాలు అవన్నీ మనం పంచుకుంటాం. ఈ 6 నెలలు చేయవలసిన మార్పులు, రాజ్యంలో ఏ ఏ మూలలో ఏ ఏ పరిస్థితులు అవన్నీ అవగతం అవుతాయి కదా. ప్రతి 6 నెలలకి మారుతూ ఉంటుంది. మారిన కాలాన్ని బట్టి మనం అన్నీ తెలుసుకోగలుగుతాం. ఇది మనకి మంచిదే. కాబట్టి 2000 సంవత్సరాలు నిరాఘాటంగా మనము జీవించి ఉండొచ్చు, రాజ్యము చేయొచ్చు. ఇక ఎంత సంతోషించారో ఇద్దరు. పరమానందంతో అప్పటి నుంచి మొదలుపెట్టి ఆ రోజునే మొదలు 6 నెలలు రాజ్యం చేయటం, 6 నెలలు దేశాటన చేయటం. భట్టి ఎప్పుడైనా ఒకసారి అన్నతో వెళ్ళేవాడు, ఎక్కువగా వెళ్ళేవాడు కాదు, కొంతకాలం వెళ్తూ ఉండేవాడు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన రాజ్యం సంభాళించుకునేవాడు. విక్రమార్కుడు మాత్రం ప్రతి 6 నెలలు దేశాటన చేశాడు. ఆ దేశాటనలో ఆయన ఎన్నో తెలుసుకున్నాడు. అంత గొప్పవాడు విక్రమార్కుడు. వినోదరంజితం అడిగింది భోజ మహారాజుని, భోజరాజా నీకు దొరికిందని సింహాసనాన్ని తెచ్చుకున్నావు. విక్రమార్కుడి పుటకే విశేషం, అతని శక్తి విశేషం, పరాక్రమం విశేషం, తెలివితేటలు విశేషం, ఆయన యొక్క తపస్సు, సాహసము అన్నిటికంటే విశేషమైనవి. నీకు ఇందులో ఒక్కటైనా ఉందా? అమ్మవారి అనుగ్రహం కోసం సొంత ప్రాణాలని త్యజించడానికి ఒప్పుకున్నాడు మొదట. తమ్ముడు కోసం మళ్ళీ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బలిస్తాను రా అంటే వచ్చేశాడు. ఎవరైనా చేస్తారా? అతిమానుషమైన చర్యలు అతనివి. నీకు అలాంటిది ఉందా? ఉంది, నేను చేయగలను, నాకు కూడా విక్రమార్కుడు లాంటి వ్యవహారం ఉన్నది అని నువ్వు నమ్మితే రెండో మెట్టు మీద పెట్టుకోవాలి. నమ్మాలి నువ్వు. ఓకే, ఆలోచించుకో. భోజరాజు వెనక్కి దిగేశాడు. నా వల్ల కాదు అని చెప్పి ఆ సింహాసనానికి నమస్కారం చేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రాత్రి పడుకున్నాడు. నిద్రలో ఆయనకి సింహాసనం రా 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 అని పిలుస్తుంది. మరి తెచ్చుకున్నాడు. ప్రజలంతా ఏమనుకుంటారు? తెల్లవారుజామున ఆయనకి ఏమనిపించిందంటే, విక్రమార్కుడు లాంటిది లేదు నాకు. నిజమే. ఇప్పుడు విక్రమార్కుడు తాలూకు ఒక క్రియను తెలుసుకున్నాను నేను. 32 ప్రతిమలు ఉన్నాయి కదా, ఒక్క ప్రతిమేగా మాట్లాడింది. మిగిలిన ప్రతిమలు విక్రమార్కుడి గురించి ఏం చెప్తాయో తెలుసుకోవాల్సిందే. సింహాసనం మీద కూర్చోటానికి కాదు, విక్రమార్కుడి సంగతి తెలుసుకోవాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు.
రేపు ఉదయం మళ్ళీ ప్రయత్నం చేద్దామని దండం పెట్టుకుని నిద్రపోయాడు. రెండో రోజు భోజుడు మళ్ళీ బయలుదేరాడు సింహాసనం ఎక్కటానికి. కొంత పరివారాన్ని తీసుకున్నాడు. ఆయన మంత్రి సామంతులు కూడా కథలు ఆసక్తికరంగా ఉన్నాయిగా బయలుదేరారు. మొదటి మెట్టు మీద కాలేసినప్పుడు మొదటి మెట్టు ఏం మాట్లాడలా, వినోదరంజితం చెప్పేసిందిగా. అయిపోయింది. రెండో మెట్టు మీద కాలు పెట్టంగానే అక్కడున్న సాలభంజిక మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమిటి భోజరాజా, ఉత్సాహంగా ఉన్నావు? ఎక్కేద్దామనేనా సింహాసనం? నీకు విక్రమార్కుడు అంత ఉందా? లేదు కదా. అయినా కూడా నువ్వు ఎక్కి నీ శక్తియుక్తులు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి విక్రమార్కుడి సాహసమే కాదు, ఆయన బుద్ధి కుశలత, ఇతరులకి సహాయం చేసే ఆయన గుణము, ఆయన దానము, సౌశీల్యము, ప్రజల పట్ల ఆయనకుండే అనురక్తి, అవన్నీ కూడా విశేషమైనవే. నువ్వు దాని గురించి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పింది. ఈ ప్రతిమ పేరు మదనాభిషేకం. మదనాభిషేక ప్రతిమ. అయితే ఈ మదనాభిషేకం ఏం చెప్పిందంటే, విక్రమార్కుడు ఉన్న ఈ ఉజ్జయినికి కొంత దూరంలో బృహదారణ్యకం అని ఒక అద్భుతమైన అరణ్యం ఉండేది. ఈ అరణ్యం నుంచి ఒక ముని ఒక ఆయన రోజు విక్రమార్కుడికి ఒక పండు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఒకసారి తెచ్చేవాడు. ఆయన ఒక పండు తీసుకొస్తే ఈయన అది నిమ్మపళ్ళు. ఈ పండుని ఒక బుట్టలో పెట్టి పక్కన పెట్టేవాడు. రోజు పండు వచ్చేది, రోజు పండు పక్కన పెట్టేవాడు. ఒకనాడు ఏమైంది, ఒక కోతి ఆస్థానం లోపలికి ప్రవేశించింది. వరుసగా ఒకదాని మీద ఒకటి పెట్టబడి ఉన్న ఈ బోలెడని నిమ్మపళ్ళని చూసేసరికల్లా ఒక పండు చేత్తో పుచ్చుకుంటే కోతులు మనుషుల్లాగానే వాటిని ఇట్లా చెక్కు తీయడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ ఒల్చేసరికల్లా అందులోంచి మణులు రాలిపడ్డాయి. విక్రమార్కుడు ఆశ్చర్యపోయాడు. మణులు రాలిపడ్డం ఏమిటి, నిమ్మకాయలో మణులు ఏమిటి చూద్దామని అన్ని నిమ్మకాయలు ఒలిచారు. అన్నిటి నిండా మణిమాణిక్యాలు, వెలలేనివి, చాలా ఖరీదైనవి. ఆయన చాలా ఆశ్చర్యపోయి మర్నాడు ఆ ముని వచ్చినప్పుడు ఆ మునిని అడిగాడు, అయ్యా మీరు ప్రతిరోజు నాకు ఇలా పండ్లు తెచ్చి పెడుతున్నారు, ఈ పళ్ళల్లో మణిమాణిక్యాలు ఉన్నాయి, ఏం ఆశించి మీరు ఇన్ని మణులు మాణిక్యాలు నాకు తెచ్చిస్తున్నారు, మీకేం కావాలి అని అడిగితే ఈయన ఏమన్నాడు, రాజా నేను ఒక ప్రత్యేకమైన పూజా విధానంలో ఉన్నా. ఒక రకంగా ఇది కాళీ ఉపాసనే. ఈ దేవాలయంలో ఉపాసన కాకుండా నాకు శ్మశాన ఉపాసన ఉన్నది. ఈ బృహదారణ్యానికి ఆనుకొని నగరానికి చివరిలో పెద్ద మహాశ్మశానం ఒకటి ఉంది. ఓకే. అక్కడ నేను యోగంలో ఉంటా. అయితే ఈ బృహదారణ్యంలో ఈ శ్మశానపు రెండో భాగంలో, అంటే ఇప్పుడు అది ఎట్లా ఉంది, అరణ్యానికి ఆనుకొని శ్మశానం ఉంటే రెండో భాగంలో చివరి భాగంలో ఊరికి దగ్గరగా ఉన్న చోట నేను యోగంలో ఉంటా. అరణ్యానికి దగ్గరగా ఉన్న శ్మశానపు చివరి భాగంలో ఒక పెద్ద మోదుక చెట్టు. ఆ చెట్టుని పట్టుకుని ఒక భేతాళము వేళ్లాడుతూ ఉంటుంది. భేతాళం అంటే ఒక మానవ శరీరం, కంకాళం అంటే ప్రేతం అంటాం, కంకాళం బాడీ, డెడ్ బాడీ అన్నమాట. ఎంతో కాలంగా వేళ్లాడుతుంది. నువ్వు ఈ శ్మశానంలో అమావాస్య నాటి అర్ధరాత్రి వచ్చి ఈ కంకాళాన్ని తీసుకొచ్చి నాకు శ్మశానపు రెండో భాగంలో, నేను యోగంలో ఉన్నాను కదా, అక్కడ పెద్ద క్రియ చేసుకుంటున్నా, అక్కడికి తెచ్చివ్వాలి. అది తెచ్చిపెట్టు చాలు, నాకు ఇంకేం చేయక్కర్లాను. ఈ సహాయం కావాలి, ఈ పనికి పరమ సాహసికుడైన వాడు కావాలి, సామ్రాట్టు కావాలి. నువ్వు సామ్రాట్టువి, సాహసికుడివి, పైగా బ్రాహ్మణ జన విధేయుడు, మునిజన విధేయుడివి నువ్వు. అందుకని నిన్ను ఈ కోరిక కోరటానికే నీకు బహుమతిగా ఈ మణులు మాణిక్యాలు ఇచ్చానన్నాడు. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది. శ్మశానంలో పూజ ఏమిటి, ఇదేమిటి, కంకాళం ముట్టుకోవటం ఏమిటి, మామూలుగా ప్రేతం ముట్టుకోవటం అంటే అది విపరీత క్రియ, అది పనికిరాదు, ఇటువంటి పూజా విధానం సరైనదేనా? ఇలాంటి ప్రశ్నలు రాలా ఆయనకి. ఒక ముని, తపస్వి, తాపసి, ఆయన ఏది అడిగితే అది చేయాలి. ఒప్పుకున్నా, నీకేం కావాలి అని అడిగా, ఆయన ఇది కావాలి అన్నాడు, చేయవలసిందే. భట్టికి చెప్పాడు. ఈయన ఒక తాపసి, ఇగో ఇది వ్యవహారం. భట్ అన్నాడు, ఇందులో ఏదో ఉన్నది మర్మం, జాగరూకుడుగా ఉండు. ఈయన ఒంటరిగా వెళ్ళాలి, కేవలం కత్తి మాత్రం తెచ్చుకోవాలి, ఇంకేం లేవు, సైనికులు లేరు, భట్టి లేడు. ఈయన అర్ధరాత్రి పూట శ్మశానంలోకి ప్రవేశించాడు, నడవటం మొదలుపెట్టాడు. వెళ్తే ఆ చిట్ట చివర మోదుగు చెట్టుకి వేళ్లాడుతూ కంకాళం కనపడింది. దారంతా చితులు ఎన్నో, కొన్ని ఇంకా మండుతున్నవి, కొన్ని మధ్య మధ్యలో అయిపోయిన తర్వాత మధ్యలో శరీరాలు ఇట్లా లేచి నిలబడతాయి. ఈ మిగిలిన పాతి పెట్టబడిన శరీరాల్ని ఆశించి కొన్ని గోమాయువులు, రకరకాల జంతుజాలాలు తిరుగుతాయి, పిశాచగణాలు తిరుగుతాయి శ్మశానంలో రాత్రిపూట.
ఢాకినీ గణాలు తిరుగుతాయి, భైరవ గణాలు కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయాడు. వెళ్తే మోదుగు చెట్టు కనపడింది. చెట్టు ఎక్కాడు. ఆ కంకాళాన్ని ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. పక్క 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 నవ్వటం మొదలుపెట్టింది. కంకాళం అంటే మృతదేహం కదా, అంటే అందులో ఏదో ఉన్నది శక్తి. ఈయన నిశ్శబ్దంగా ఉన్నాడు. శ్మశానానికి వెళ్ళేటప్పుడే యోగి ఏం చెప్పాడు, ఈయనకి మాట్లాడకూడదు, నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. సరే కామ్గా ఉన్నాడు. వేసుకోగానే అప్పుడు ఈ భయతాళం మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ రాజా, పరమసాహసికుడివి నువ్వు. ఇక్కడి నుంచి అక్కడ దాకా నన్ను మోసుకుంటూ నడవాలి కదా నువ్వు, ఎంత కష్టం. అయితే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తా. ఈ కథలో చివరిగా ఒక ప్రశ్న వేయబడుతుంది. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఈయన మాట్లాడకూడదు, లెక్క ప్రకారం మాట్లాడితే పని పాడైపోతుంది. అవును, మాట్లాడకపోతే చెయ్యి తలకాయ పగిలిపోతుంది అంటాడు ఈ భయతాళుడు. సరే ఈయన ఏమనలా, నీకు మార్గాయాసం తెలియకుండా కథ చెప్తానని మొదలుపెట్టాడు. 24 కథలు చెప్పాడు. అబ్బా, ఓకే. ప్రతి కథ చెప్పటం, అందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటి అని ప్రశ్నించటం. ప్రశ్నించంగానే ఈయనకు తెలుసు ఆన్సర్. ఈయన చెప్పేయటం, సమాధానం చెప్పంగానే నువ్వు మౌనభంగం చేసావుగా అని భేతాళ్ళు ఏగిరి మళ్ళీ చెట్టు అంటుకోవటం. ఈయన మళ్ళీ వెనక్కి నడవటం, మళ్ళా చెట్టు ఎక్కటం, మళ్ళా భుజాన్ని వేసుకోవటం, మళ్ళీ నడవటం. మళ్ళా భేతాళుడు, నీకు మార్గాయాసంగా ఉంది, నేను కథ చెప్తాను, నువ్వు నన్ను మొయ్యలేవు, కథలు వింటుంటే కబుర్లు చెప్పుకుంటుంటే నడక బాగుంటుంది అని ఇంకో కథ చెప్తాడు. ఈ కథకి కూడా విక్రమార్కుడి దగ్గర సమాధానం ఉంది. ఇలాగా 23 కథలకి సమాధానాలు చెప్పేశాడు విక్రమార్కుడు. 24వ కథ మనం చెప్పుకుందాం. ఈ 23 కథలు, ఈ కథల్లో కొన్ని కథలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కొన్ని కథలు చెప్పలేదు. వీలు వెంబడి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఈ మదనాభిషేక ప్రతిమ ఈ కథలన్నీ చెప్పింది భోజుడికి. జనమంతా వింటున్నారు. విక్రమార్కుడు ఎంత తెలివిగా సమాధానాలు చెప్పాడో కూడా తెలుసుకుంటున్నారు జనం. అయితే 24వ కథ ఏమిటంటే, పూర్వం ఒక రాజుగారు, దేశాటన అవన్నీ ఆసక్తి. ఆయన చిన్నప్పుడు ముందంతా ఒకడే వెళ్ళేవాడు, తర్వాత వివాహం అయ్యాక భార్యతో దేశాటన చేసేవాడు, కూతురు పుట్టాక కూతురుతో సహా దేశాటన చేసేవాడు. భార్య, భర్త, కూతురు ముగ్గురు దేశాటనకి బయలుదేరారు. అయితే మధ్యలో రాజుగారికి ఏదో ప్రమాదం వాటిల్లి ఆయన మరణించాడు. రాణి, యువరాణి ఇద్దరు వెనక్కి తిరిగి వెళ్ళడం వాళ్ళ వల్ల గాల. సరే వాళ్ళు ఏం చేశారు, ఇక ఏ అడవుల్లో వెంబడో ఇక తిరుగుతూ ఉండిపోయారు. అడవుల్లోనే ఉన్నారు. ఈ తల్లి కూతురు ఉన్న అడవిలోకి ఒక రాజుగారు, ఆయన కుమారుడు వేటాడడానికి వచ్చారు. రాజుగారికి భార్య లేదు, భార్య గతించింది. కుమారుడు పెద్దవాడే, వివాహయోగ్యమైన వయసు ఉన్నవాడు. రాజుగారికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, కుమారుడికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఇద్దరు అడవిలోకి వెళ్ళారు. వెళ్తే ఏమైంది, ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ, మంచి పద్మ సరోవరం, దాని నిండా తామరలు ఉన్నాయి, ఎన్నో కొంగలు, బాతులు అవి ఇవి చాలా కనపడుతున్నాయి, చేపలు కనపడుతున్నాయి, తాబేళ్లు కనపడుతున్నాయి. మొత్తం అంతా చాలా మనోభిరామంగా ఉంది చెరువు. ఆ చెరువు వెంట ఈ మన ఒడ్డు దగ్గర వాళ్ళకి 2 మనుషులు నడిచిన గుర్తులు కనపడ్డాయి. బాగా పరిశీలించారు. పరిశీలిస్తే ఎవరో 2 మనుషులు మనకంటే ముందు వచ్చారు. సరే పరిశీలించిన తర్వాత రాజు కొడుకు ఇద్దరు బాగా అబ్జర్వ్ చేసి, ఇవి స్త్రీల పాదాలు, పద్మిని జాతి స్త్రీలు వీళ్ళిద్దరు, అంటే సౌందర్యవతులైన వాళ్ళు. అయితే బాగా చూసి పద్మిని జాతి స్త్రీలు ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, అలాంటి వాళ్ళని వివాహం చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుంది, వాళ్ళకి పుట్టే సంతానం ఎంత పరమాద్భుతమైంది వస్తుంది, ఇవన్నీ మాట్లాడుకున్నారు. ఉత్తమ సాముద్రిక లక్షణాలు ఉన్న కన్యల్ని గనక వివాహం చేసుకుంటే సంతానం బాగుంటుంది. అప్పుడు రాజు అన్నాడు, ఎవరినో ఎందుకు చేసుకోవాలి, ఈ అడవిలో 2 స్త్రీలు ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, వీళ్ళనే వివాహం చేసుకున్నా. పెద్ద పాదాల జంట ఒకటి, చిన్న పాదాల జంట ఒకటి కనపడుతోంది. పెద్ద పాదాల జంటని ఉన్న అమ్మాయినేమో, పెద్ద పాదాలు ఉన్న అమ్మాయిని తండ్రి, చిన్న పాదాలు ఉన్న అమ్మాయిని కొడుకు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. బాగుంది, ఆలోచించుకున్నారు. ఆ కాలంలో పెళ్లిళ్ళు రాజులు ఇట్టాగే చేసుకునేవాళ్ళు, బోళ్ళు కథలు చెప్పుకున్నాం కాదు మనం. సరే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిలని వెతకడానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా వీళ్ళకి ప్రౌఢ వయస్సు అయిన ఒక ఆవిడ, ఒక ప్రౌఢ, ఒక యువతి, అంటే ఒక 16 ఏళ్ల బాలాకుమారి ఒక అమ్మాయి, ఒక 34-36 సంవత్సరాలు ఉండే ఒక పెద్ద ఆవిడ మాట్లాడారు. పాదాలు చూశారు.
పెద్ద పాదాలున్న అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, చిన్న పాదాలున్న అమ్మాయిని కొడుకు వివాహం చేసుకుంటాడని ప్రకటించారు. వీళ్ళు ముందే ప్రతిజ్ఞ చేసుకున్నారు కదా, ప్రతిజ్ఞ ప్రకారం వివాహం చేసుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక ఏమైంది? చిన్న పాదాలున్న ఆవిడ తల్లి, పెద్ద పాదాలున్న ఆవిడ కూతురు. ఇప్పుడు తల్లి కూతుళ్లలో కూతుర్ని తండ్రి, తల్లిని తల్లిని కుమారుడు వివాహం చేసుకున్నారు. ఓహో. ఇది చెప్పాడు భేతాళుడు కథ. వివాహం చేసుకున్నాక వాళ్ళు ఏం చేశారు? గాంధర్వ విధిని వివాహం చేసుకున్నారు, తమ రాజ్యానికి తీసుకుపోయారు. చాలా కాలం రాజ్యం చేశారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, వీళ్ళ వావి వరసలు ఏమిటి అని ప్రశ్నించాడు భేతాళుడు. అసలు వావి వరస ఏది ఈ పెళ్లిలో? ఎట్లా? అసలు ఎక్కడి నుంచి? కుమార్తెకి పుట్టిన వాళ్ళేమో మనవలవ్వాలి తల్లికి, కానీ ఇక్కడ కుమారుడికి పిల్లలు ఇంకో రకం. తండ్రికి పుట్టిన వాళ్ళు తమ్ముళ్ళు అవ్వాలి అబ్బాయికి. ఆలోచిస్తే ఎంత గజిబిజిగా ఉంది. అవును, అవును. దీనికి సమాధానం ఏం చెప్తాం? రాజుగారు మాట్లాడలా. కిమినాస్తి. విక్రమార్కుడు సమాధానం చెప్పల. మ్హూ. సమాధానమే లేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు. భేతాళుడిని భుజం మీద వేసుకుని నడుస్తున్నాడు. ఎప్పుడైతే రాజు నిశ్శబ్దంగా ఉన్నాడో ఈయన భుజం మీద ఉన్న భేతాళుడు పెద్ద శబ్దంతో ఇట్లా లేచి నిలబడ్డట్టుగా అయ్యాడు. ఆ శవంలోంచి, ఆ డెడ్ బాడీలోంచి మహాద్భుత స్వరూపుడుగా కనపడుతున్నటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు బయటకు వచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు, ఏమిటి ఈ వింత అని అడిగేసరికల్లా, ఈ భేతాళ స్వరూపంలో ఉన్నది నేనే ప్రభు. నేను ఒక పొరపాటు చేసి నాకు ఈ స్వరూపం వచ్చింది. మ్హూ. నాకు పరమాద్భుతమైన శక్తియుక్తులు ఉన్నప్పటికీ నేను ఇలాగే ఉండవలసి వచ్చింది అని తన పూర్వగాథ చెప్పాడు. పూర్వం హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక పరమాద్భుతమైన శివాలయం ఉండేది. గౌరీశంకరులు ఇద్దరూ ప్రతిష్ఠ చేయబడ్డారు అక్కడ. నేను నిత్యము వారిని అర్చించేటువంటి పురోహితుడిని, ఏమన్నాలి దాన్ని, పూజారిని. రోజు పూజా విధానం చేశాక నివేదనలన్నీ అయిపోయాక హారతిచ్చి బలి విడిచి నేను దేవాలయం తలుపు వేసుకుని బయటికి వెళ్ళిపోయేవాడిని. ఒకనాడు వెనక్కి వెళ్ళిన వాడిని వెనక్కి వచ్చా. మళ్ళీ దేవాలయానికి వెనక్కి వచ్చేసరికల్లా గౌరీశంకరులు ఇద్దరు స్వరూపంతో కూర్చుని సల్లాపాలు ఆడుకుంటున్నారు. ఉమామహేశ్వర్లని నేకెడైతో చూసేసాడు ఇతను. మాటలు వినపడుతున్నాయి, పరమేశ్వరుడి మాటలు, అమ్మవారి మాటలు. ఆ వెలుతురికి తట్టుకోలేక కళ్ళు మూసుకుని వెనుదిరక్కండా ఆ పక్కనే నిలబడి వాళ్ళ కబుర్లన్నీ విన్నాను నేను. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఇద్దరు ముందు కులాసాగా ముచ్చట్లాడుకున్నారు. భార్యాభర్త మాట్లాడుకోగలిగే కులాసా కబుర్లు అయిన తర్వాత, ప్రభు ఏడేడు లోకాలు చూసొస్తున్నారు కదా రోజు, ఏడేడు లోకాల్లో జరిగిన విషయాలు కొన్ని చెప్పండి అని అమ్మవారు గౌరీదేవి అడిగితే పరమేశ్వరుడు 24 కథలు చెప్పాడు. నీవు విన్న 24 కథలు అవే. ఓహో. ఆ 24 కథలు విన్న తర్వాత, చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ మాయమైపోయారు. నేను ఇంటికి వచ్చేసాను. ఉద్రేకాన్ని అణుచుకోలేక, ఇది దేవరహస్యం అని తెలిసినా కూడా నా భార్యకి చెప్పారు, ఇవి ఎవ్వరికీ చెప్పద్దు, నేను ఇట్లా ఉమామహేశ్వరులు ఇద్దరు మాట్లాడుకోవటం విన్నానని, ఈ వింత గాథలు ప్రపంచంలో ఎక్కడా జరగని విడ్డూరాలని, అంటే మనకి తెలియదు, ఎక్కడెక్కడో జరిగినవి, ఏ లోకాల్లో జరిగినవో ఆ విడ్డూరాలన్నీ నేను నా భార్యకి చెప్తే నా భార్య ఇతరులకి తెలియజేసింది. ఎప్పుడైతే ఆమె నోటి నుంచి ఈ మాటలు బయటికి వెళ్ళినాయో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. దౌర్భాగ్యుడా, నీకు పూజ చేసే అవకాశం ఇచ్చాను, చాలా సంవత్సరాలు నన్ను పూజించావు కాబట్టి నువ్వు మా సల్లాపం విన్నా నేను నిన్ను ఉపేక్షించాను. ఇతరులకి, ప్రజలకి తెలియకూడని విషయాలని నువ్వు విన్నా నేను ఉపేక్షించింది ఎందుకు? ఇన్నేళ్ళు నన్ను సేవించావని నువ్వు నీ భార్యకి చెప్పావు, నీ భార్య ప్రపంచానికి తెలియజేసేసింది. ఇంత పని చేసావు, మా సల్లాపాన్ని బయటికి చెప్పావు కాబట్టి నువ్వు భేతాళాని వైపు ఓహో. అని నన్ను శపించాడు పరమేశ్వరుడు. పరిపరి విధాలుగా ప్రార్థించి పాదాలు పట్టుకున్నాను. మళ్ళీ నీ సేవాభాగ్యాన్ని నాకు అందించమని పరమేశ్వరుని వేడుకున్నాను. అయితే ఆయన ఏం చెప్పాడంటే, బృహదారణ్యకంలో మోదుగ చెట్టు ఉంది, 30 సంవత్సరాలు అక్కడ నువ్వు వేళ్లాడు. 30 సంవత్సరాలు అంటే అది 30 జన్మల పాటు అదే. ఇక్కడ వేళ్లాడుతూ ఉండాలి నువ్వు. అయితే ఒక రాజు ఈ 24 కథలు విని దీనికి సమాధానం చెప్పగలుగుతాడు. 24వ కథకి సమాధానం లేదు. ఎప్పుడైతే ఆ సమాధానం రాని కథని ఆ రాజుకి నువ్వు వినిపిస్తావో అప్పుడు నీ శాప విమోచనం అవుతుంది. కానీ నువ్వు వెంటనే నీకు మోక్షం రాదు. అతడు 2000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలిస్తాడు.
ఆ రాజు. అతనిని సేవించు, ఆ సేవించిన తర్వాతే అతనితో పాటే నీకు మోక్షం వస్తుందన్నాడు. అందుకని నేను ఇక్కడ భేతాళంగా ఉండిపోయాను. ఈవేళ నీ వల్ల నాకు శాప విమోచనమైంది. నేను నీకు పూర్తిగా అనుంగు భృత్యుణ్ణి. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా. నా వల్ల కానిది లేదు. ఎలాంటి దుష్కరమైన క్రియ అయినా నా వల్ల అవుతుంది. నేను నీకు వశుణ్ణయ్యాను అనేసరికల్లా ఈయన అన్నాడు, మరి ఈ భేతాళాన్ని తీసుకురమ్మన్నాడు కదా ముని, అతనికి మాట ఎట్లా తప్పను నేను? శవాన్ని తీసుకురావాలి, నువ్వు మాయమైపోయి ప్రత్యక్షం అయ్యావు, ఇలా అయ్యావు, ఇప్పుడు నేనేం చేయాలి అడిగేసరికల్లా ఈ భేతాళుడు అన్నాడు, ప్రభు అతను నేను అనుగ్రహించటానికి కాదు, నిన్ను బలివ్వడానికి చూస్తున్నాడు. ఆ యోగి తాపసి స్వరూపంలో ఉన్నవాడు, వాడు ఒక కాపాలికుడు. యోగి స్వరూపంలో నీకు కనపడ్డాడు. పరమసాహసికుడువైన నిన్ను గనక బలిస్తే అమోఘ వరాలు ఇస్తుంది అమ్మవారు. భట్టికి అమోఘ వరం లభించింది కదా, 2000 సంవత్సరాలు జీవించేది. అలాంటిది పొందటానికే అతని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను సాష్టాంగ పడమంటాడు. సాష్టాంగ నువ్వు చేయగానే నిన్ను బలిస్తాడు. దానికి బదులుగా అతనిని బలివ్వు నువ్వు. నేను నీకు ఈ భేతాళ స్వరూపంలో నీ భుజాన్ని ఆశ్రయించుకుని ఉంటాను. నన్ను తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పు. నమస్కారం చేయమన్నప్పుడు చేయొద్దు. ఆ యోగినే గనక నువ్వు బలిస్తే అమ్మవారు నీకు ప్రత్యక్షం అవుతుంది. నీకు ఉన్న వరాలతోటి ఇంకా అమోఘ వరాలు లభిస్తాయి అని చెప్పి ఈ స్వరూపంలో కనపడుతున్నటువంటి భేతాళుడు మళ్ళీ ఈ డెడ్ బాడీ రూపంలో ఈయన భుజం మీదకి చేరిపోయాడు. దీన్ని మోసుకుంటూ, ఈ భేతాళాన్ని మోసుకుంటూ విక్రమార్కుడు శ్మశానపు 2వ భాగానికి వెళ్ళిపోయాడు. ఆ భాగంలో అప్పచెప్పాడు. అప్పచెప్తే యోగి చాలా సంతోషించాడు. నీలాంటి సాహసికుడిని నేను చూడలేదు, నీ అంతటి వాడివి నువ్వే, నీకు ఎంతో కరుణ లభించింది అమ్మవారిది. ఆ భేతాళాన్ని ఇక్కడ పడుకోబెట్టాను, ఒక ముగ్గులో పడుకోబెట్టించాడు. ఈ భేతాళుడు వశమవుతాడు, ఈ విక్రమార్కుడిని బలి ఇవ్వటం వల్ల అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. నువ్వు ఇక్కడ పడుకుని ప్రదక్షిణ నమస్కారం చేయి. ముందు దీనికి ప్రదక్షిణ చేయి, తర్వాత పూర్తిగా నేల మీద సాష్టాంగం పడు, నమస్కారం చేసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను నా పూజ పూర్తి చేసుకుంటాను అన్నాడు. అలాగేనని ఈ భేతాళం పడుకోబెట్టిన ముగ్గు చుట్టూతా ప్రదక్షిణ చేసి వచ్చాడు విక్రమార్కుడు. చేసి సాష్టాంగానికి పాదాల మీద ఊరికే మోకాళ్ళ మీద కూర్చుని దండం పెట్టిపోయాడు. యోగి అన్నాడు, అట్లా కాదు ప్రభు, సాష్టాంగం చెయ్యన్నాడు. ఈయన అన్నాడు, సాష్టాంగం అంటే ఎలాగండి, నాకు తెలీదు, నేను ఎప్పుడు ఇలాగే పెడతాను గుళ్ళో దండం అన్నాడు. యోగి అన్నాడు, కాదు ప్రభు, పడుకోవాలి నేల మీద, ఒక పాదం మీదకి ఒక పాదం ఎక్కించాలి, 2 చేతులు పొడుగ్గా చాపాలి. అలా నాకు రాదండి, నేను ఎప్పుడూ చేయలేదన్నాడు విక్రమార్కుడు. చాలా సింపుల్, చాలా సులువు, నేను చేసి చూపిస్తాను చూడండి అని యోగి ఏం చేశాడు, పడుకుని ఆ పక్క నేల మీద పొడుగ్గా పడుకుని కాళ్ళు చాచి ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని 2 చేతులు ముందుకు చాపి నమస్కారం చేసి నుదుటిని కళ్ళని తాకిచ్చాలి, ఇట్లా ఇట్లా తాకిచ్చాలి, కిందకి పెట్టాడు. పెట్టంగానే ఈయన ఏం చేశాడు, ఓరలోంచి చంద్రహాసం తీసి ఒక్క వేటుతోటి ఈ యోగిని చాలా హతమార్చేశాడు. ఎప్పుడైతే యోగి తల తెగిందో రక్తం ధారలుగా వెళ్ళి ఆ భేతాళం మీద పడి పడంగానే పెద్దగా ఉరుములు మెరుపులు మెరిసినాయి, దేవదుందుములు మోగినాయి. అమ్మవారి ప్రత్యక్షమైంది. భద్రకాళీశ్వరు, నీకు ప్రత్యక్షం అవ్వడానికే ఉన్నాను విక్రమార్క నేను అని ఈ యోగిని బలిచ్చినందుకు నీకు ఏ వరం కావాలంటే ఆ వరం కోరుకో. విక్రమార్కుడికి ఏం కావాలి, నా రాజ్యం సుభిక్షంగా ఉండాలి, భూమండలం అంతా సుభిక్షంగా ఉండాలి, నేను ఎప్పుడూ ధర్మాచరణ మానకుండా ఉండాలి. ఇప్పుడు సహాయం చేస్తానని చెప్పాడు యోగికి, అవును, బేతాళం తెచ్చిపెట్టే వరకు ఓకే. ఈ తనని పిలిచిన యోగిని సంహరించిన తప్పు, ఇది సంహరించవలసే వచ్చింది కాబట్టి ఈ యోగిని బ్రతికించు, ఇది మెచ్చుకోవాల్సింది కదా. మరి యోగిని బ్రతికించు. ముని ఆయన తాపసిగా ఉన్నాడు, తపస్సు చేసుకుంటాడు, ఈ వరాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. కాళికాదేవి సరేనని అమ్మవారు మాయమైపోయింది. భేతాళుడు ఆ స్వరూపం ఏం కనబడుతుందో అది మాయమైపోయింది. అతను వరం రూపంలో ఆ విక్రమార్కుడికి చేరిపోయాడు. ఈ ముని మళ్ళీ జీవించాడు. జీవించి జరిగింది ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయన, నన్ను క్షమించు, భేతాళుడిని వశం చేసుకోవటానికి, నిన్ను బలిచ్చి అమ్మవారి వరం పొందటానికి నేను ఇంత ప్రయత్నం చేశాను, నువ్వు నన్ను సంహరించి అమ్మవారి వరాలు నువ్వే పొందావు, భేతాళుడు నీ వశమయ్యాడు, ఇంకా నాకు అది లభించదు, నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటానని ముని వెళ్ళిపోయాడు.
ఈ వరాలతోటి భేతాళ శక్తితోటి వశమైన భేతాళ శక్తితోటి విక్రమార్కుడు మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ కథను చెప్పింది మదనాభిషేకం. చెప్పి విక్రమార్కుడు చూడు, ఒక ఎంత సాహసే కాదు తనని చంపడానికి పూనుకున్న వాడిని కూడా బతికించేలాంటి ఔదార్యం కలిగిన వాడు. ఇలాంటి విపరీతమైన ఆలోచన నీకున్నదా? ఉంటే తర్వాత మెట్టు మీద ఎక్కువ, లేకపోతే దిగి వెళ్ళిపో అని చెప్పింది. భోజరాజు ఈ మదనాభిషేక ప్రతిమకి ఒక నమస్కారం చేసి వెనక్కి దిగి వెళ్ళిపోయాడు. కానీ రాత్రి మళ్ళీ ఆయనకి మూడో ప్రతిమ ఏం చెప్తుందో, విక్రమార్కుడికి ఇంకేమైనా విశేష గుణాలు ఉన్నాయేమో, ఆయన ఔదార్యం ఇంకా ఉందేమో, ఇంకేముందో ఆయన చేసిన సాహసం తెలుసుకోవాలని మూడో రోజు ఉదయం మళ్ళీ జనాన్ని అంతా సమీకరించుకుని సింహాసనాన్ని ఎక్కబోయాడు. 2 మెట్లు ఎక్కాడు. 2 కథలు చెప్పేసాయి కదా. మూడో మెట్టు మీద కాలు పెట్టంగానే మూడో మెట్టు మీద ఉన్న సాలభంజిక ఆ ప్రతిమ చప్పట్లు జరుస్తూ పక్కపక్క నవ్వింది. ఏమంది? నీకు 2 మెట్లు ఎక్కావు, ఇన్ని కథలు విన్నావు, ఆయన సంగతులన్నీ తెలుసుకున్నావు, అతని సాహసము, అతని ధైర్యము, అతని గొప్పతనము, దాతృత్వం ఏమీ లేదు నీకు. ఏ ధైర్యంతో నువ్వు ఎక్కాలనుకుంటున్నావు? విక్రమార్కుడు పరమ సాహసి. ఆయన నువ్వు విన్న కథలే కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి సాహస గాథలు. ఏ ధైర్యంతో ఎక్కుతున్నావు అని అడిగేసరికి భోజుడు అన్నాడు, ఆయన గురించి తెలుసుకోవటానికే ఎక్కుతున్నానమ్మా. నువ్వెవరు? ఇప్పుడు నువ్వేం చెప్పబోతావు? విక్రమార్కుడి సాహసం గురించి నీకు తెలిసిన ఏ విషయం నాకు చెప్పబోతున్నావు అని అడిగేసరికి ఆ ప్రతిమ చెప్పింది. కోమలవల్లి ఆమె పేరు. మూడో సాలభంజిక పేరు కోమలవల్లి. ఆమె ఏం చెప్పిందంటే, ఇంకా నేను చెప్పే కథ ఇంకా చిత్రాతి చిత్రమైంది. ఈ రాజ్యానికి వచ్చిన తర్వాత ఈయన ఒక 4-5 నెలలు రాజ్యం చేశాక ఒక సంఘటన జరిగింది రాజ్యంలో. అదే రాజ్యంలో ఈ ఉజ్జయిని మహానగరానికిలో వేదకోవిదుడు అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయన బాగా వేదశాస్త్రాలు చదువుకున్నాడు. వివాహమై చాలా సంవత్సరాల వరకు ఆయనకి సంతానం కలగల. ఆయన చాలా కాలం యజ్ఞాలు చేసి, హోమాలు చేసి, తపస్సు చేసి మొత్తానికి ఒక కుమారుణ్ణి కన్నారు. వాళ్ళు ఎంత చక్కటి కుమారుడో కలిగాడు. వాడు మహాముచ్చటగా ఉండేవాడు పిల్లవాడు. అయితే పిల్లాడికి 7-8 సంవత్సరాలు రాగానే చక్కగా ఉపనయనం చేయించారు. ఉపనయనం చేశాక ఈ మన ఆగస్టులో, అంటే ఇప్పుడు ఎట్లా శ్రావణ మాసంలో ఉపాకర్మ నిర్వహిస్తారు. ఆ ఉపాకర్మ అయ్యాక సముద్ర స్నానానికి తీసుకుపోతారు పిల్లల్ని. ఓకే. సముద్ర స్నానానికి పిల్లాన్ని తీసుకుని సముద్రానికి వెళ్ళాడు ఆయన. అప్పటికి పిల్లవాడు ఎంత 8 ఏళ్ళు, వాడు అటు ఇటుగా 9వ ఏడు వస్తుందో ఏమో. అంత ఎత్తున సుమారుగా 8-9 ఏళ్ల పిల్లలు ఎంత ఉంటారు? చక్కగా చిన్న గావంచ కట్టుకుని సముద్ర స్నానానికి వెళ్ళబోయాడు. స్నానం చేశారు. ఈయన సంధ్యావందనం చేసుకుంటుంటే పిల్లవాడికి సంధ్యావందనం పూర్తి చేయించి ఆయన చేసుకుంటున్నాడు. పిల్లాడు అటు ఇటు గంతుతున్నాడు. ఈ సముద్రంలో నుంచి ఒక పెద్ద ముసలు వచ్చి పిల్లాడిని అమాంతం గుడుక్కని మింగేసి ఒకటే పని ఇక వెళ్ళిపోయింది వెనక్కి. ఈయన కళ్ళు తెరిచి చూసేసరికి పిల్లవాడు సగపడి ఉండటం మొసల్లో నోట్లో తెలిసింది ఆయనకి. ఆయన కేకలు పెట్టాడు కానీ మొసలి దగ్గరికి ఎవరు వెళ్తారు? మింగేసి పిల్లవాడితో సహా వెళ్ళిపోయింది. అది నవిలి కొరికి తినడం చూడలేదు ఈయన. అది గుడుక్కుని మింగటం చూశాడు. మింగింది. కొండ చిలువలు మింగుతాయి. మొసళ్ళు మింగుతున్నట్టుగా కాదు, పట్టి ఈడ్చి తీసుకెళ్ళిపోతాయి. ఈ పట్టి ఈడ్చినట్టుగా కూడా కాకుండా పిల్లవాడికి ఏ హాని జరిగినట్టు లేదు, కానీ మింగేసింది. ఇక ఆయన పిచ్చివాడైపోయాడు వేదకోవిదుడు. ఇదేమిటి ఇట్లా పట్టపగలు ఉదయకాలంలో సముద్రంలో అంతంత అలలుండవు, ఇంత పెద్ద అల రావటం, ఇంత పెద్ద మొసలు రావటం, ఇలా అయిందని ఆయన పరమ దుఃఖంతో ఏడ్చుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు. దుఃఖపడ్డాడు. పిల్లవాడికి అదని ఇదని ఏవో క్రియాకర్మలు అన్నారు చుట్టాలు పక్కాలంతా. ఆయన ఏడ్చుకుంటూ, ఇదేం రాజ్యం, ఈ రాజు సరైన వాడు కాకపోవటం వల్ల కదా ఇంత పని జరిగింది. మామూలుగా ఏమవుతుంది, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రభుత్వం ఏం చేస్తోంది అంటామా మనం? అవును. ఆ కాలంలో రాజు సరైన వాడు కాకపోతేనే ఇవి జరుగుతాయని ఒక రకమైన నమ్మకం ఉండేది. ఆయన అరిచి కేకలు పెడుతూ, ఈ రాజు సరైన వాడు కాదు, విక్రమార్కుడే మంచి రాజు అయ్యుంటే నాకు ఇంత అన్యాయం జరుగుతుందా? నేను వేదాలు చదువుకున్న బ్రాహ్మణుణ్ణి, నేను బతికే ఉండగా నా ఎదురుగుండా చిన్నపిల్లవాడు 9 ఏళ్లవాడు వాడిని ముసలి లాక్కుపోవటం ఏమిటని ఆయన ఏడ్చి శోకాలు పెట్టి, ఈ రాజుగారి వాకిట్లో ఒక గంట ఉండేదట. విక్రమార్కుడు బయట ఒక గంట కట్టించారు. ఆ గంట కొట్టేవాళ్ళు న్యాయం కావాలని. ఆయన ఆ గంటకేసి తలకాయ బాధేసుకున్నాడు. గంట పిచ్చెక్కినట్టు మోగిపోతోంది. ఎప్పుడైతే గంట మోగుతుందో భట్టి కానీ విక్రమార్కుడు కానీ బయటకు వచ్చేస్తారు. సైనికులు చూడడం కాదు, రాజో మంత్రో వస్తారు. వాళ్ళిద్దరూ ఉదయకాలం, అది మర్నాడు ఉదయం అన్నమాట. ఈరోజు మొసలు తీసిపోయింది, మర్నాడు ఇద్దరు పూజలో ఉన్నారు. ఆ లోపల ఉజ్జయిని కోట లోపల ఒక పెద్ద దేవాలయం ఉంది.
అక్కడున్న ఏమిటి గంట మోగుతోందని గబగబా దిగొచ్చారు. భట్టి యమావేగంతో పరిగెత్తాడు. రాజుగారు నిదానంగా వస్తున్నాడు. ఆయన చేతుల నిండా పువ్వులు గివ్వులు చాలా ఉన్నాయి. ఈ భట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికల్లా ఆయనకి ఏం కనపడింది, ఒక మధ్య వయస్కుడైన బ్రాహ్మణైన గంటకేసి తలబాదేసుకుంటున్నాడు. ఒళ్ళు మొహం అంతా నెత్తుటి మయమైపోయింది. ఆ దుఃఖంతో ఉద్వేగంతో తెలియడల్లా ఆయనకి. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు సైనికుల్ని కేకేశాడు. ఆయన పట్టుకోండి అని పట్టుకున్నారు, కూర్చోబెట్టారు. అడిగాడు, ఏంటండి ఏం జరిగింది, ఎందుకు ఇంత దుఃఖపడుతున్నారు, ఈ గంటకేసి తలబాదుకుని ప్రాణత్యాగం చేసేంత ఏం జరిగింది మీకు అనేసరికి ఆయన ఇంకా అరిచాడు గట్టిగా. విక్రమార్కుడు అమ్మవారి వరప్రసాదము, కాళికా వరప్రసాదుడు పరమసాహసి అని చెప్పుకుంటుంటే ఇక్కడ ఇలాంటి విచిత్రాలు జరుగుతున్నాయి, నా పిల్లాడిని నేను చూస్తుండగానే మొసల్లాక్కుపోయింది అని ఏడ్చి శోకాలు పెట్టాడు. ఈ లోపల విక్రమార్కుడు కూడా పూజ ముగించుకుని ఆయన కూడా వచ్చాడు. ఏం జరిగింది ఏమిటంటే ఇది చెప్పాడు. సరే ఎక్కడ జరిగింది అంటే సముద్ర తీరం. సరే మీరు ఎక్కడ స్నానం చేశారో చూద్దామన్నారు. బట్టి నేను వెళ్ళి కనుక్కుంటానంటే విక్రమార్కుడు అన్నాడు, వద్దు, 5 నెలలు దాటిపోయినాయి, నేను బయటికి దేశాటనకి వెళ్ళవలసిన సమయం ఎలాగూ ఆసన్నమైపోయింది, అది చూసి ఆ వ్యవహారం ఏంటో కనుక్కుని నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ బాలుడిని నేను తీసుకొస్తా. ఆయనకి ప్రామిస్ చేశాడు, మీ అబ్బాయిని నేను నా స్వయంగా చేతులతో తెచ్చి మీకు అప్పచెప్తాను అని. ఈయనకి ఇంకా 2-3 సాధనాలు దొరికినాయి. బేతాళుడు ఇచ్చాడని కొన్ని చోట్ల, దేవేంద్రుడే ఇచ్చాడని కొన్ని చోట్ల చెప్తారు. ఒక బెత్తము, ఒక జత పాదుకలు, ఒక రత్న కంబళము, ఇలాంటివి ఉన్నాయి. బేతాళుడే ఇచ్చినట్టు కూడా కొన్ని కథల్లో చెప్తారు. ఈ కంబళి మీద నిలబడి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకుపోతుంది అనమాట. సరే, ఈయన తన సామాన్లు, ఆయన దగ్గర 18 రకాల ఆయుధాలు ఉన్నాయట ఆయనకి, రకరకాల విక్రమార్కుడికి. ఈ ఆయుధాలన్నీ తీసుకుని బేతాళుడిని సహాయంగా తీసుకుని ఎక్కడైతే ఈ బ్రాహ్మణ ఆయన కుమారుడిని పోగొట్టుకున్నాడో అక్కడికి వెళ్ళాక ఆయన, మీరు ఎక్కడ సరిగ్గా స్నానం చేశారు, ఎక్కడ చేశారు ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఈ ప్రాంతంలో నిలబడ్డాం, నేను ఇక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుంటా, పిల్లవాడు ఇక్కడ నుంచున్నాడు, మొసలు అక్కడి నుంచి వచ్చింది అని చూపించాడు. సరే, ఈయన ఏమన్నాడు, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీ అబ్బాయిని తీసుకొచ్చే పూచి నాది అని బేతాళుడి కూడా ఆజ్ఞ ఇచ్చేసాడు. నువ్వు రావద్దు నాతోటి, నేను ప్రయత్నం చేస్తాను, కుదరకపోతే నీకు చెప్తానని తన దగ్గర ఉన్న రత్న కంబళి పరిచి దాని మీద నిలబెట్టాడు. మొసళ్ళు ఉండే ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు. ఆ రత్న కంబళి ఏం చేసింది, ఒక్క ఎగిరి సముద్ర మధ్యంలోకి తీసుకుపోయింది. ఆ మధ్యంలో చూస్తే ఈ పెద్ద మొసలి అని చెప్పబడింది. అక్కడ మొసళ్ళు ఉంటాయని కంబళి తీసుకెళ్ళింది, కానీ అక్కడ ఒక్క మొసలి కూడా లేదు. చాలాసేపు కలయి తిరిగాడు, ఎక్కడా మొసలి పొలకువ కనిపించట్లేదు. ఇతను ఏం చేశాడు, మెల్లిగా ఈ మొసళ్ళు దగ్గరికి రావడానికి ఒక రకమైన శబ్దాలు చేయాలి, చేపలకి వాటికి కూడా సౌండ్స్కి అట్రాక్ట్ అవుతాయి అవి. అతను విచిత్రమైన శబ్దం చేయటం మొదలుపెట్టాడు విక్రమార్కుడు. చేయగా ఒక పెద్ద మొసలు వచ్చింది. రావటం ఏమిటి, ఒక్కసారి నోరు తెరిచి ఈ కంబళి మీద నిలబడ్డాడు కదా, ఆ నిలబడిన విక్రమార్కుడిని గుడుక్కుని మింగేసింది. అయ్యో, వెళ్ళిపోయాడు పొట్టలోకి. కంబళి దాని తను బయటికి వెళ్ళిపోయింది. మనిషిని మింగుతుంది అది. కంబళి దాని చుట్టాలు చుట్టుకుని అది ఎక్కడో కూర్చుంటుంది, పిలిచినప్పుడు వస్తుంది. ఆ లోపలికి వెళ్తే విక్రమార్కుడికి ఎట్లా కనపడిందంటే, అది పెద్ద మహానగరం ఉంది దాని పొట్టలో. అది ఒట్టి మొసలి కాదు, చూడ్డానికే అది మొసలి, కొంచెం పెద్ద సైజులో కనపడుతోంది. లోపలికి వెళ్తే అది పెద్ద నగరం. దాని లోపల దారులు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, ఎంతమందో మనుషులు కనపడుతున్నారు. అర్థం కాల. మెల్లిగా నడవటం మొదలుపెట్టాడు, అటు ఇటు తిరిగాడు, కత్తి సవరించుకుని తిరుగుతూ ఉంటే చాలామంది పిల్లలు కనపడుతుంటే ఈయనకేమనిపించింది, ఈ పిల్లల్లో ఒకడేమో వాడు మింగబడిన పిల్లవాడు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, బాబు, ఉజ్జయిని నగరంలో ఉండే వేదశాస్త్రాలు చదువుకున్న వేదకోవిదుని కుమారుడు ఎవరు మీలో అని అడిగితే ఓ పిల్లాడు వచ్చాడు. ఇవతలకి గావంచా కట్టుకుని చక్క యజ్ఞోపవీతం వేసుకుని బొట్లు గిట్లు పెట్టుకుని ఉన్నాడు. నేనేనండి వేదకోవిదుడి కుమారుడు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. సరే, ఆ పిల్లాన్ని చంకబెట్టుకున్నాడు. పెట్టుకొని తను ఎక్కడి నుంచి నడిచి వచ్చాడంటే, లోపలికి వెళ్ళంగానే నడవటం మొదలెట్టాడు కదా, ఆ వెనక్కి నడవటం మొదలు పెడితే ఈయనకి మొహాన్ని తగిలింది మొసలి తాలూకు చర్మం. ఈయన ఏం చేశాడంటే, ఆ మొసలి చర్మాన్ని గీరేస్తే అది ఇట్లా నోరు తెరిచేసింది, తెగిపోయింది. తెగంగానే దాంట్లో నుంచి బయటకు వచ్చేసి కంబళిని పిలిచి, దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక ద్వీపానికి నన్ను తీసుకెళ్దుగాని అన్నాడు. కంబళి మీదకి ఎక్కేసాడు. ఎక్కిన తర్వాత ఆయన కనిపించింది, ఇప్పుడు ఈ మొసలి ఇందులో ఒక మహానగరం ఉంది, దీన్ని గీరేస్తే నీరు వెళ్ళిపోయినా వాళ్ళకి ఏదైనా ప్రమాదం అవుతుంది. ఈయన దగ్గర కాళికాదేవి మొదటి ఇచ్చిన విభూతి ఎప్పుడూ ఒక డబ్బీలో భరిణలో ఉండేది. ఆ విభూతిని చల్లేశాడు ఆ మొసలి మీద. ఆ చిరిగిపోయిన మొసలి చర్మం మళ్ళీ అతుక్కుపోయింది. అదేదో వింత,
సముద్రాల్లో అలాంటివి ఉంటాయట. ఈ పిల్లవాడితో కలిసి ఇతను సింహళ ద్వీపం లాంటి పేరున్న ఒక ద్వీపానికి, పుష్కర ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఈ సముద్రంలో చాలా రకాల ద్వీపాలు ద్వీపాలు ఉంటాయి కదా. ఎంత పెద్ద ద్వీపమో అది. అది మనుషులు ఉండే చోటకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇతను వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం పెట్టుకున్నారు, 6 నెలలు రాజ్యపాలన, 6 నెలలు దేశాటన. ఇప్పుడు పిల్లాన్ని పుచ్చుకొని తనతో పాటు తీసుకుపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ ఊరంతా మంచి సందడిగా ఉంది. ఆ పుష్కర ద్వీపం అంతా బాగా అలంకారం చేశారు, బ్రహ్మాండంగా ఉంది. సరే జనం అంతా హడావిడిగా తిరిగేస్తారు. రకరకాల రథాలు గిదాలు, అంటే ఎట్లా వచ్చినాయి, సముద్రంలో నుంచి వచ్చినటువంటి పడవలు దిగి జనాలు రథాలు ఎక్కి ఆ రాజప్రాసాదం వైపుకి వెళ్తున్నారు. ఇతను ఒక బ్రాహ్మణ ఆయన్ని పట్టుకున్నాడు. ఏమంటే ఇక్కడ ఏమన్నా సత్రాలు ఉన్నాయా, ఏమిటి ఈ ఊళ్ళో హడావిడి ఏంటండి అంటే, ఈ పుష్కర ద్వీపానికి పరమాద్భుత చరిత్ర కలిగిన ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారికి లేక ఒక సంతానం కలిగింది. హేలావతి ఆ అమ్మాయి పేరు. అసలు ఆ పిల్లని ఎంత అపురూపంగా పెంచారో, అసలు కనడమే అపురూపంగా లేక కలిగింది పిల్ల. చాలా అద్భుతమైన అందగత్తె, చాలా గొప్ప పేరు కలిగిన రాజుగారు మా రాజు. మేము ఇక్కడి నుంచి రకరకాల ఏమంటారు వాటిని, సుగంధ ద్రవ్యాలు అవి ఎగుమతి చేసే ద్వీపం ఇది. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది హేలావతికి. సో మా వాళ్ళు ఏం చేశారంటే స్వయంవరం చాటించారు. చాలామంది రాజులు వచ్చారు ఊళ్ళోకి. అదే ఈ సందడి. మరి ఒక రాజుగారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పెళ్లికి వచ్చాడంటే ఆయనతో ఎంత పెద్ద గుంపు వస్తుంది. అవును. వాళ్ళ సమూహం మళ్ళీ వీళ్ళు ఎదురెళ్ళి వాళ్ళని స్వాగతించి వాళ్ళకు ఒక ప్లేస్లో కూర్చోబెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ గందరగోళంగా ఉంది బాబు, ఇది మా కథ అని చెప్పాడు. సో ఇక్కడ రాజకుమార్తె హేలావతికి స్వయంవరం చాటించబడింది. అమ్మాయి బాగుంటుందా అని అడిగాడు. ఏమోనైనా నేనైతే చూడలేదు, కానీ నా భార్య చెప్తుంది అసలు స్త్రీలలో అలాంటి వాళ్ళు ఉండరు. మా మొత్తం పుష్కర ద్వీపంలో హేలావతి అంత అందగత్తె ఎవరు లేరట. ఈ రాజుగారికి ఆ హేలావతిని చూద్దామనిపించింది విక్రమార్కుడు. సరే ఈయన ఏం చేశాడు, ఈ పిల్లాన్ని ఈ బ్రాహ్మణ ఆయనకి అప్పచెప్పాడు. ఆయన ఒక సత్రం యజమాని. ఆయన అడిగాడు, మీ సత్రంలో ఉంటాను నేను, నాకు వేరే వ్యవహారం ఉంది, ఆ 4-5 నెలల్లో వచ్చి తీసుకెళ్తా. ఈ పిల్లవాడిని మీ దగ్గర అట్టు పెట్టుకోండి, మీ దగ్గర ఉంచుకోండి, మీకు సరిపడా ధనం ఇస్తాను నేనని చెప్పి ఆ సత్రంలో పిల్లాడిని అప్పచెప్పాడు. ఈ పిల్లాడిని వెంబడిపెట్టు తిరగలేడు కదా. పిల్లాడినేమో ఆయనకి అప్పచెప్పేసి ఊళ్ళోకి వెళ్ళి ఒక మంచి రత్న కంబళి లాంటిది ఒకటి కొన్నాడు. కొని ఏం చేశాడు, ఎన్నో వజ్రాలు, రత్నాలు, నవరత్నాలు అన్నీ భేతాళుణ్ణి తలుచుకుని తెప్పించి అవన్నీ ఈ కంబళి మీద పోసి ప్రదర్శన, షాపు, బిజినెస్ అన్నమాట. ఈ వచ్చిన వాళ్ళందరూ అరే భలే ఉన్నాయే, మా ఊళ్ళో ఇలాంటివి దొరకవు అని ఒకళ్ళు రావడం మొదలుపెట్టారు. క్రమంగా ఏమైంది, ఈ రాజకుమారులు కొంతమంది వివాహం కోసం స్వయంవరానికి వచ్చారు కదా, వాళ్ళందరూ ఊళ్ళో తిరగడానికి వస్తారు. కొత్త ఊరు వెళ్తే మనం వెళ్ళమా షాపింగ్కి, అవునవును. ఆ షాపింగ్ కోసం వచ్చిన రాజకుమారులు అందరూ ఈ వర్తకుడి దగ్గర చేరారు. వర్తకుడు చూస్తే జగన్మోహనాకారుడు. ఈయన చాలా పెద్ద పర్సనాలిటీ, పొడుగాటివాడు, తర్వాత అందమైన వాడు. ఇన్ని నగలు, వ్యాపారస్తుల్లో చక్కటి వాళ్ళు ఉండటం కొంచెం కష్టం. ఈయన రాచకళ కనపడుతోంది, ఈయన భాష చాలా బాగుంది, రాచటీవితో ఉన్నాడు, వస్తువులు మరీ బాగున్నాయి. జనం అంతా చేరిపోయారు, హడావిడిగా నడుస్తుంది. సాయంకాలం 4:30-5 గంటల అయ్యేసరికల్లా స్వయంవరం ప్రకటించారు. ఈ మొత్తం వసతుల్లో విడుదల్లో ఎక్కడ రాజకుమారు లేరు. మొత్తం గుంపంతా ఈ వజ్రాలు, రత్నాలు, ఆభరణాలు చూస్తూ ఉండిపోయారు. ఈ సైనికులందరూ వెతుక్కుంటూ వచ్చారు. చాలామంది జనం అంతా షాపింగ్కి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క వ్యాపారస్తుడి దగ్గర నిలబడి ఉన్నారు. రాజుగారికి ఆశ్చర్యం వేసి, ఇదేమిటి ఎప్పుడూ లేనిది, మనకు అట్లా ఉండదే, పైగా ఏ ఊరు వాడు వచ్చి ఇక్కడ పెట్టాడు కొత్త బిజినెస్, మనకి తెలియంది. ఆయన కూడా ఏం చేశాడు, గబుకొని ఓ రథం ఏదో వస్తుంటే ఉండరా నేను కూడా వస్తున్నాను, ఆ రథం ఎక్కి వచ్చి బజార్ వచ్చాడు. చూస్తే అక్కడ పెద్ద కంబళి పరిచి దాని నిండా రకరకాల విచిత్రమైన రత్నాలు, కెంపులు పరుచుకుని ఆ గొడుగు నీడలో నిలబడి ఉన్న విక్రమార్కుడిని చూసేసరికి ఆయనకే వ్యామోహం కలిగింది. ఎంత బాగున్నాడు, వ్యాపారస్తుడైపోయాడే, లేకపోతే శుభ్రంగా ఈయనకే ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళం పిల్లని అని ఆశ్చర్యపోయాడు. ఇంత బాగున్నాడు అని. సరే ఇంతలో ఏమైంది, రాజుగారు వస్తుంటే చోపుదారులు ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, ఏమిటి రాజుగారు వస్తున్నారు ఓహో అని అరిచేవాళ్ళు. వీళ్ళ కేకలు వినపడేసరికల్లా ఇవి వచ్చిన రాజకుమారులంతా అయ్యో మనకి దీనికి సమయం అయిపోయింది, పదండి మనకి స్వయంవరానికి సమయం అయిపోయిందని అందరూ స్వయంవరం మండపం వైపుకి వెళ్ళారు. వాళ్ళల్లో 2-3 ఈ విక్రమార్కుడిని నువ్వు రాబోయి సరదాగా రాజకుమారిని చూద్దు కానీ కేకేశారు, పిలిచారు. ఇతను ఏం చేశాడు, మూటంతా బేతాళుడికి అప్పచెప్పి తను కూడా పోయి ఈ గుంపుతో సహా అందరితో పాటు నడిచెళ్ళి స్వయంవరం మండపంలోకి వెళ్ళిపోయాడు.
వెళ్ళేసరికల్లా మండపంలో వరుసగా కుర్చీలు వేసి ఉన్నాయి, కొంతమంది నిలబడడానికి ఉన్నాయి. సరే ఎవరి దారిన వాళ్ళు కూర్చున్నారు. ఈ లోపల రాజకుమార్తెని ప్రవేశపెట్టారు. ఆ అమ్మాయి ఇలా చూస్తోంది అందరికీ. చూస్తూ ఉంటే ఈ జనాలు కుర్చీలు దాటిన తర్వాత నిలబడిన వాళ్ళలో మహాద్భుతమైన సౌందర్యవంతుడుగా కనపడిన ఈ వ్యాపారస్తుడి వేషంలో ఉన్న విక్రమార్కుడు కనపడ్డాడు. ఆవిడ మొహం చూసింది కానీ ఆయన వస్త్రధారణని గమనించాల. వ్యాపారస్తులకి డిఫరెంట్ వస్త్రధారణ ఉంటుంది. రాజకుమారులది వేరు, వ్యాపారస్తులది వేరు. అవును. తలపాగా కానీ నడుముకున్న దట్టి కానీ అవన్నీ వేరేగా ఉంటాయి. రాజకుమారులకి నడుముకి కత్తి వేళ్లాడాలి, దానికోసం ప్రత్యేకమైన దట్టీలు ఉంటాయి. అసలు అది చూడంగానే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, 2 సార్లు 3 సార్లు చూస్తే మొహమే కనపడుతోంది. ఇక దండిచ్చారు. రాజకుమారుల పేర్లు చెప్తూనే ఉన్నారు. ఆవిడ వినిపించుకోలేదు. దబా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఏ ముఖం తన్ని ఆకర్షించిందో ఆయన మెడలో దండేసింది. దండేసరికల్లా అందరు కేకలు పెట్టారు, అయ్యో వ్యాపారి వ్యాపారి వ్యాపారిని వరించింది రాజకుమార్తె అన్నారు. ఈవిడ దండేసి సిగ్గుగా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. జనాలంతా తేరుకునేసరికి రాజకుమార్తె ఏమో అంతఃపురం వైపుకి వెళ్ళిపోయింది. ఇక్కడ వ్యాపారస్తుడి మెడలో ఏమో స్వయంవర మాల పడిపోయింది, వరమాల. అందరూ అరిచి కేకలు పెట్టారు. ఇంతమందిని పిలిచారు క్షత్రియుల్ని, వ్యాపారస్తుడికి ఇచ్చి పెళ్లి చేసేటది మీ పెళ్లి మీరే చేసుకోవచ్చుగా, మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు అని చెప్పి అందరూ అరిచొచ్చి కేకలు పెట్టారు. రాజుగారు కూడా సవరించాడు. ఇంకేం చేయాలో తెలియలే. సరే ఆ మంత్రి సామంతులు సైన్యాధిపతులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ రాజులందరినీ సమాధానపరుస్తుండగా రాజుగారు పరిగెత్తుకుంటూ కూతురు వెనకాల వెళ్ళాడు. అమ్మాయి ఇంత పని చేసావేమిటమ్మా, వ్యాపారస్తుడి మెడలో దండేసావు అనేసరికల్లా అమ్మాయి ఏంది, ఏమో నాన్న నాకు అతనే ఆకర్షణీయంగా కనపడ్డాడు, పైగా ఆయన ఏదో రాజఠీవి ఉంది నాన్న ఆయన మొహంలో, ఆయన వ్యాపారస్తుడిగా తోచల. సరే వ్యాపారస్తుడో రాజఠీవి ఉందో లేదో చూద్దాం, ఓ పంచి ఎలాగో దండేసాం కదా, అంతఃపురంలోకి ప్రవేశపెట్టు, కాకపోతే ఎదురు బదురు పడకుండా మధ్యలో ఒక తెర వేళ్లాడేయండి, ఆయన్ని ప్రశ్నించి మనకు తగినవాడు అని అనుకుంటేనే వివాహం, ఒట్టి వరమాలే వేసా, ఇంకా వివాహక్రతువు కావాలి కదా, మాకొద్దని ఎటగొట పంపించేసి ఇంకో వాళ్ళని చూసుకుందాం మనం అని చెప్పింది అమ్మడు. చెప్పింది కానీ తండ్రిని సంతోష పెట్టడానికి ఆ వాక్యాలు చెప్పింది. తనకి మనసులో ఆమెకు మాత్రం ఆయనే నచ్చాడు. మరి కన్యావరైతే రూపం అన్నారు కదా, నేను ఎందుకు భరించాను అని మనసు లోపల ఉంది. సరే వీళ్ళు ఇంకా ఏమిటి పిలవటం లేదని విక్రమార్కుడు ఎదురు చూస్తున్నాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు కదా, బేతాళుడు ఈయనతో ఉన్నాడు, కనపడకుండా ఉంటాడు. సరే ఏమైంది, ఈ రాజు మంత్రి వచ్చి బాబు రండి లోపలికి వెళ్దాం, మీ అమ్మాయి మీ మెళ్ళో రాజకుమార్తె హేలావతి మిమ్మల్ని వరించింది కాబట్టి వరమాల వేసింది కదా, రాజకుమారిని కలుసుకుందరు కానని ఆయన్ని అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. మధ్యలో ఓ తెరేశారు. రాజకుమార్తె ఓ వైపు కూర్చుంది, రెండో వైపు ఈయన కూర్చున్నాడు. ఈ తర్వాత ఏం జరిగింది, ఈ మన విక్రమార్కుడు ఏ విధంగా హేలావతి యొక్క ఆమె తండ్రి సామంతుల యొక్క మనసు దోచుకున్నాడో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే.